అందరికీ శుభ సాయంత్రం. రెండోసారి ఈ విధంగా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణభూతులైనటువంటి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను పుట్టక ముందే నా గురించి అద్భుతమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టించి బ్రతుకు ఆనందించడం కోసమే అని చెప్పి ఒక సందేశంతో నన్ను ఈ భూమి మీదకి పంపించినట్టు ఆ సర్వేశ్వరునికి సర్వదా నేను నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ ఇటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసినటువంటి శ్రీ గంప నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. సో నేను ఈ గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ ద్వారా సార్ మీ దగ్గర వాయిస్ బ్రేక్ వస్తుంది సార్, మ్యూట్ లో ఉండండి. గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ ద్వారా నేను ఇంపాక్ట్ ఫ్యామిలీకి రావడం జరిగింది. సో గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ మెంటర్ శ్రీ కృష్ణమూర్తి గారికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞుడై ఉంటాను. అలాగే మొదటి నుంచి కూడా నాతో ఎంతో స్నేహపూర్వకంగా ఒక బంధువులాగా, స్నేహితుల్లాగా, మిత్రులాగా, సన్నిహితుల్లాగా మెలుగుతూ ఈ జర్నీలో నాతో సహకరిస్తూ వస్తున్నటువంటి శ్రీ ఆర్వీఆర్ గారికి, సుబ్బారావు గారికి, లలిత్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం. నేను ప్రతిసారి చెప్పినట్టుగానే ఈసారి కూడా నాకు శక్తివంతంగా అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. బట్ డెఫినెట్గా మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఎప్పుడైతే మీ సహాయ సహకారాలు ఉంటాయో అప్పుడే నేను మిమ్మల్ని రంజింపజేయగలుగుతాను, లేకపోతే అది వీలు కాదు. సో యువర్ ఇంటరాక్షన్ అండ్ యువర్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సక్సెస్ఫుల్ ఆఫ్ దిస్ సెషన్. సో ప్లీజ్ కోఆపరేట్ అండ్ ఎంజాయ్ ద సెషన్. సో మనం ఈ టాపిక్ గురించి ఈరోజు అందరికీ తెలుసు. సో హౌ టు లివ్ హ్యాపీ లైఫ్, హౌ యూ హ్యావ్ టు ఎంజాయ్ విత్ యువర్ లైఫ్. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కనుక తీసుకుంటే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అంటాం మనం. ఇది ఆశీర్వచన వేద మంత్రం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అంటే నిండు నూరేళ్లు సంతోషంగా, ఆనందంగా, పిల్లా పాపలతో జీవించు అని చెప్పేసి మన వేదంలోనే ఈ హ్యాపీనెస్ గురించి చెప్పబడింది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నిండు నూరేళ్లు సంతోషంగా, ఆనందంగా ఉండాలి, జీవించాలి అనేటువంటిది మన మానవ దృక్పథంతో ఒక వేదసూక్తితో మన సంస్కృతి ప్రారంభమైంది. సో అటువంటి అద్భుతమైన సంస్కృతిలో, సాంప్రదాయాల్లో పుట్టిన మనకు ఎంతో గర్వపడాలి, ఆ సంస్కృతిని గౌరవించాలి, ఆదరించాలి. అంతేకాదు సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పబడినటువంటి ఒకే ఒక సంస్కృతి ఏదన్నా ఉందంటే అది భారతీయ సంస్కృతి మాత్రమే. లోకా సమస్తా సుఖినో భవంతు, మనమే కాదు ప్రపంచంలో ఉన్నందరూ, సర్వే జనా ప్రతి మనిషి, లోకా సమస్త ఈ ప్రపంచంలో ఉన్న సర్వ సృష్టి సంతోషంగా, ఆనందంగా ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి ఏకైక సంస్కృతి మన భారతీయ సంస్కృతి. సో ఎవ్రీబడి సంతోషంగా ఉండాలి. నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ వేస్తానండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆనందంగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటున్నారా? ఇదేంటి ఇలా అనుకుంటున్నాడు అని అనుకోవద్దు, నేను అడిగింది కరెక్టే, చేస్తాను. ఆనందంగా ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోవటం లేదు సార్. ఎందుకు అనుకుంటారండి? ఎవరైనా అనుకుంటారా? నేనేదో పిచ్చోండి కాబట్టి ఒక ప్రశ్న వేశాను. ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు కానీ ఆనందంగా ఉండకూడదని ఎవరైనా కోరుకుంటారా? ఏదో అడగాలి, పాఠం ఏది సెషన్ స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్ వేయాలని అడిగానే కానీ ఆనందంగా ఉండకూడదని ఎవరు కోరుకుంటారండి? పుట్టిన ప్రతి మనిషి, ప్రతి జీవి ఆనందంగా ఉండాలి అనే కోరుకుంటారు. అది మానవ సహజం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గంట, నేను ఈ క్వశ్చన్ ఎందుకు స్పెసిఫిక్ గా ఆనందంగా ఉండకూడదు అని అనుకుంటున్నారని అడిగానంటే మన జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గంట మనం ఆనందంగా ఉండాలి అనుకుంటూ ఆనందంగా ఉండకుండా ఎలా ఉండాలో దానికి కావాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటాం. అది నా క్వశ్చన్లో ఉన్నటువంటి అంతర్భావం. మనం అనుకుంటాం ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని, కానీ మనం చేసే ప్రతి చర్య, మనం చేసే ప్రతి పని మనం ఆనందానికి ఎంత దూరంగా ఉండగలుగుతామో అంత దూరంగా ఉండటానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ మనం చేస్తూ ఉంటాం.
ఎర్లీ మార్నింగ్ లేవంగానే శుభ్రంగా మన ఇల్లు ఊడ్చేసి చెత్త ఊడ్చేసి తీసుకెళ్లి ఆ చెత్తను ఎక్కడ పడేస్తామండి? పక్కింటాల గుమ్మలో పడేస్తాం. అయిపోయింది, మన పని అయిపోయింది. ఆ బాధ వాళ్ళది, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళది. అమ్మయ్యా మన చెత్త అయిపోయింది. సరే, ఈ చెత్త తీసి పక్కన పడేసాం కదా, అంతటితో ఊరుకుంటామా? వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి మన బుర్రలో పెట్టుకుంటాం. మన చెత్త, మన ఫిజికల్ చెత్తను తీసుకెళ్లి వాళ్ళ గుమ్మలో పడేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మెంటల్ చెత్త ఉంటుంది చూసారా, అది తీసుకొచ్చి మన మైండ్ లో పెట్టుకుంటాం. ఇదేంటి సార్ అంటున్నారేమో, చెప్తాను వినండి. పారిజాతం గారు, సార్ నేను చెప్పే ప్రతి పేరు, కథ, కమామిషు, పాత్రలు, పాత్రధారులు అందరూ కేవలం కల్పితం మాత్రమే. యాదృచ్ఛికంగా ఎవరన్నా పేరున్నా నా నోట్లో వస్తే పర్సనల్ గా తీసుకోకండి. ఓకే, పొద్దున్నే పారిజాతం గారు లేస్తారు, శుభ్రంగా స్నానం గీనం చేస్తారు, జడ ముడేసుకుంటారు, చేతిలో హారతి ఈరతలు పట్టుకుని తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇంతలో మంగమ్మ పని మనిషి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమే ఇంత లేటుగా వచ్చావో, రోజు వెందలాడే వచ్చేదానివి అని గబగబా ఆమె మీద విసురుతుంది. విసిరేటప్పుడు ఆమె అంటుంది, అమ్మా అమ్మ మీకు మంచి విషయం తీసుకొచ్చానమ్మా. ఏమిటే? పక్కింటి పద్మనాభం గారి అమ్మాయి వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది, అయిపోయింది, స్టార్ట్ అయింది. మనం ఏమనుకుంటామండి? ప్రతిరోజు సంతోషంగా ఉండాలని అనుకుంటాం. మనం సంతోషంగా ఉండకుండా ఉండడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తామో ఒక్కొక్కటి మీకు వివరిస్తూ ఉంటాను, వినండి. సో అమ్మా, పక్కింటి పద్మనాభం గారు అమ్మాయి వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయిందా? అబ్బా ఎంత శుభవార్త చెప్పావే, అప్పటిదాకా ఆలస్యంగా వచ్చాను అని తిట్టుందల్లా, అబ్బాబాబా ఎంత మంచి మాట చెప్పావే, దానికి అలాగే కావాలి, కనపడినప్పుడల్లా పోజు కొడతా ఉంటది కదా, మంచి వారు చెప్పావు, ఉండు కాసేపు మంచి కాఫీ తెచ్చిస్తాను అంటది. ఇది మన దినచర్య మొదలు. ఇక రంగనాథం గారు, ఆయన పొద్దున్నే లేస్తాడు, స్నానం చేస్తాడు, శుభ్రంగా డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళబోతూ దేవుడు దండం పెట్టుకుంటాడు. నాయన ఇవాళ నా కోపం రానియద్దు, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎటువంటి కోపాలు లేకుండా ఈ రోజంతా కూడా హ్యాపీగా గడిచిపోవాలి అని పెట్టుకుని కూర్చుంటే, ఏమే టిఫిన్ పట్టురా అంటాడు. భార్య గారు ఉప్మా తీసుకొచ్చి ప్లేట్లో పెట్టింది, చేతిలో పెట్టింది. ఎప్పుడైతే చేతిలో పెట్టిందో, ఉప్మా చేతిలో పెట్టిందో ఉప్మాని చూశాడు. చూడగానే, ఏంటి ఉప్మా, బట్ నాన్ సెన్స్, 4 రోజుల నుంచి ఉప్మా చంపేస్తున్నావు, ఉప్మా తప్ప ఏమి లేదా కంపలో, నెల సరుకులు తెచ్చి పడేస్తున్నావు అన్నాను కదా, ఈ ఉప్మా తప్ప ఏమి చేయలేవా, నీకేం చేత కదా? అప్పుడు అంతకు ముందు 2 నిమిషాల ముందు ఏమనుకున్నాడండి? అబ్బాయి అసలు కోపం రాకూడదు, అంతా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని దండం పెట్టుకున్నాడు. ఏమైందండి? ఎంతసేపు పట్టింది? కేవలం వాళ్ళ భార్య చేసిన ఉప్మా గురించి ఆయన అనుకున్న సంతోషంగా ఉండాలి అనుకున్నాడు, కానీ ఉండగలిగాడా? సరే, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళంగానే ఒక పక్కనున్న ప్యూన్ చెప్పాడు, సార్ పక్కాన్ని బాస్ ఈరోజు భలే వాయించేశాడు సార్, నిన్నేదో అడిగిన రిపోర్ట్ ఇవ్వలేదంట, వాయించేశాడు సార్. వాయించాడా? భలే జరిగింది, వాడికి అలాగే కావాలి. మన దినచర్యలో ఇవన్నీ భాగాలా కాదా? ఒక్కసారి మీ మనసుతో ఆలోచించుకుని చెప్పండి. నేను చాలా ఉత్తమండి సార్, నేను ఇటువంటి ఆలోచించునని ఎవరైనా అంటే మాత్రం 100కి 95 మంది మాత్రమే కరెక్ట్, మేబీ 5% ఉంటారేమో నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నానంటే, మనం మొదల నుంచి మన ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో ఆలోచనలు, సంతోషంగా ఉండాలి కోరుకుంటా ఉంటామే, కానీ రోడ్డు మీద పోయేవి, ప్రపంచంలో జరిగే విషయాలన్నీ మనం బుర్రలోకి తెచ్చుకుని మన సంతోషాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటాము. రోజుకి 60,000 థాట్స్ మన మైండ్ లో వస్తాయండి. రోజుకి యాజ్ పర్ ది అనాలిసిస్ రోజుకి 60,000 థాట్స్ మన మైండ్ లో వస్తే, ఆ 60,000 థాట్స్ లో 80% మనకు వచ్చేది నెగిటివ్ థాట్స్ మాత్రమే. ఇది ఐఎమ్ నాట్ టెలింగ్, దిస్ ఈస్ ప్రూవ్డ్ బై సైకాలజిస్ట్ విత్ గ్రేట్ అనాలిసిస్. చాలా రిపోర్ట్స్, చాలా పరిశోధనలు చేసిన తర్వాత అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే, 60,000 ఐడియాస్ మన మైండ్ లోకి వస్తే 80% ఆఫ్ దోస్ థాట్స్ ఆర్ నెగిటివ్ థాట్స్. అంటే 80% నెగిటివ్ థాట్స్ మన మైండ్ లో పెట్టుకొని నేను సంతోషంగా ఉండాలి కోరుకోవడంలో ఎంత ఔచిత్యం ఉంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మనం సంతోషంగా ఉండడానికి 4 కారణాలు మనం కోరుకుంటామండి. ఏంటంటే అది, ఫస్ట్ వెల్త్, డబ్బులు ఉండాలి. 2 హెల్త్, ఆరోగ్యం బాగుండాలి. 3 ఫ్యామిలీ, కుటుంబం బాగుండాలి. 4 సర్వీస్, 10 మందికి సంతోషంగా మనం సేవ చేయాలి అని కోరుకుంటాం.
ఈ నాలుగిటిని మనం సంతోషంగా ఉండడానికి ఒక ప్రామాణికాలుగా మనం తీసుకోవడం తప్పులేదు. కానీ రియాలిటీలో మనం రోజు ఏం చేస్తున్నామో, సంతోషానికి మనం ఎంత దగ్గరగా ఉంటున్నామో అనే కానీ ఆలోచన కనుక మనం ఆలోచిస్తే, ఫస్ట్ వెల్త్ గురించి ఆలోచిద్దాం. డబ్బు 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 మన గుండె లబ్ డబ్బు అని కొట్టుకోవడం ఎప్పుడో మానేసిందండి. అది డబ్బు 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 అని మాత్రమే కొట్టుకుంటోంది. మీరు ఒకసారి ఇక్కడ చేయి పెట్టి చూసుకోండి. మీరు అనుకున్నారు అది లబ్ డబ్ అనుకుని, కాదండి, అది డబ్బు డబ్ డబ్బు డబ్ డబ్బు డబ్ డబ్బు డబ్బు అని కొట్టుకుంటాం. సో బికాస్ మనీ ప్రపంచం అయిపోయింది, మనీ ప్రపంచం అయిపోయింది. సో సంతోషంగా ఉండాలంటే రెండింటిని కంట్రోల్ చేయాలండి. మనిషిలాగా ఉండాలంటే రెండింటిని కంట్రోల్ చేయాలి. మనిషిలోనే ఉంది. ఏంటి చెప్పండి? మనిషిలోనే ఉంది మనం ఏం కంట్రోల్ చేయాలనేది. మనసు బుద్ధి, మనసు బుద్ధి మనిషిలోనే ఉంది. మనీ లేడీస్ ఆడవారిని ఎవరైతే డబ్బుని, స్త్రీలని చక్కగా అర్థం చేసుకుంటారో, ఆదరిస్తారో, గౌరవిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంతోషం దొరుకుతుంది. సో మనిషి సంతోషంగా ఉండాలంటే రెండింటిని గౌరవించాలి. ఒకటి మనీ, రెండు కలిస్తేనే మనిషి. మరి మగవాళ్ళు అడగచ్చు, సార్ మనిషి ఆనందంగా ఉండాలి, మన మగవాడు ఆనందంగా ఉండాలి అని అడిగితే, మై డియర్ బ్రదర్, షీలోనే హీ ఉన్నాడు. ఒకసారి చూసుకోండి కావాలంటే, షీలోనే హీ ఉన్నాడు. సో మానవుడు ఒక మనిషి, ఒక మగవాడు భార్యలో అంతర్లీనం. భర్త భార్యని అర్థం చేసుకుంటూ కుటుంబాన్ని సక్రమంగా నడుపుతూ వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడైతే మనీకి గౌరవం ఇస్తారో, సంస్కారం ఇస్తారో, వాళ్ళు డెఫినెట్లుగా హ్యాపీ ఉంటారో. సో మనిషి హ్యాపీగా ఉండాలంటే దేన్ని గౌరవించాలి? మనిషిని గౌరవించాలి. అంటే మనిషిని గుర్తించాలి. మనిషి. సార్ ఎవరైనా మిమ్మల్ని పిసినారి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయదు. డోంట్ టాలరేట్. బికాస్ పిసినారిలోనే సిరి ఉంది, నారి ఉంది. కావాలంటే ఒకసారి చూసుకోండి. పిసినారి రాసుకోండి కాగితం మీద, పిసినారి రాసుకోండి. పిసినారిలోనే సిరి ఉంది, నారి ఉంది. మళ్ళీ రెండింటిని గౌరవించగలిగిన వాడే ఆనందంగా ఉంటాడు. అంటే ఎవడైతే పిసినారిగా ఉంటాడో వాడికి ఆనందంగా ఉంటాడు. నేను డంకాపదంగా చెప్తాను. అంటే పిసినారిగా ఉంటే ఆనందం అంటే అనొద్దు. పిసినారి అంటే మరీ నికృష్ట దరిద్రమైన పిసినారితనం కాదండి. చక్కగా మనిషిని గౌరవించండి, మనీని గౌరవించండి, హ్యాపీగా ఉంటాము. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే స్త్రీని, మనిషిని, డబ్బుని గౌరవించలేరో వాళ్ళ దగ్గర, పురుషుడు స్త్రీని గౌరవించలేరో వాళ్ళ దగ్గర హ్యాపీనెస్ ఉండదు. మొట్టమొదటి సూత్రం. 2, ఇందాక ఏం చెప్పానండి? వెల్త్, హెల్త్, ఫ్యామిలీ, సర్వీస్. ఈ 4 గురించి మనం ఆలోచిస్తాం. వెల్త్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తామండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు డబ్బు. నిన్న ఎంత సంపాదించాం, ఇవాళ ఎంత సంపాదించాం, రేపు ఎంత సంపాదించాలి, ఇది ఎంత ఉంది, అక్కడ ఎంత నుంచి రావాలి, ఇక్కడ నుంచి లెక్కల్లో తేడా వస్తుంది. ఎక్కడో మిస్ అయింది, ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ మిస్ అయింది. 10 కోట్లు అనుకున్నాం, 10 కోట్లు వచ్చేసింది, అక్కడతో ఆగామా? 20 కావాలి. 20 వచ్చేసింది, అక్కడతో ఆగామా? 50 కావాలి. 50 వచ్చేసింది, అక్కడతో ఆగామా? 100 కావాలి. ఎక్కడికి సారి ఎండింగ్? సో మనిషి డబ్బు వెనక పరిగెడుతూనే ఉన్నాడు. డబ్బు మనల్ని ఆడిస్తూనే ఉంది. ఎంత సంపాదిస్తే అంత గొప్ప అనుకుంటాం. ఎంత సంపాదిస్తే అంత గొప్ప కాదు, ఎంత ఆస్వాదిస్తే అంత గొప్ప. సో మనిషిని షీని అర్థం చేసుకోండి. కారు ఉన్నవాడు, మోటార్ సైకిల్ ఉన్నవాడు కారు కావాలి. కారు వచ్చేసింది, కారు వచ్చిన తర్వాత ఊరుకుంటామా? అంతవరకు మారుతి కారు ఉన్నవాడిని ఏం కావాలి? BMW కావాలి. BMW అయిపోయిన తర్వాత మెర్సిడీస్ బంజ్ కావాలి. నో ఎండ్. ఇల్లు కావాలి. అంతకుముందు అద్దీంట్లో ఉన్నాం, దేవుడా నాకు ఒక మంచి చిన్న ఇల్లు చూపించవయ్యా, 2 గదులు ఇల్లు చాలయ్యా బాబు అంటాం. 2 గదులు ఇల్లు ఇచ్చాడు దేవుడు, తదాస్తు పో, నీ ప్రార్థన మన్నించాను, 2 గదులు ఇచ్చాను పో అన్నాడు. అక్కడితో ఆగిపోయావా? ఓ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 2 ఇల్లు సరిపోవట్లేదు బా, 2 పిల్లలు వచ్చారు, స్వామి 3 బెడ్రూమ్ హౌస్ ఈయన. ఓకే తదాస్తు పో, 3 బెడ్రూమ్ హౌస్ ఇచ్చేసాను. 3 బెడ్రూమ్ హౌస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 4-5 ఏళ్ళ తర్వాత స్వామి చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఇల్లు సరిపోవట్లేదు, ఒక బంగ్లా ఈ స్వామి.
సో కారు ఉన్నవాడు ఇంకా పెద్ద కారు కావాలనుకుంటాడు, టీవీ ఉన్నవాడు ప్లాస్మా కావాలంటాడు, ఎల్ఈడి కావాలంటాడు, ఏదేదో కోరికలు. ఈ కోరికలతోటి డబ్బుకి లింక్ లేకుండా మానవ సంబంధాలు లేవు. కాబట్టి డబ్బు డబ్బు అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ డబ్బుతోటే మనం సంతోషాన్ని కోల్పోతున్నాము. మీ కేవలం డబ్బు యావలో పడిపోయి అన్ని ప్రపంచాన్ని మర్చిపోయి మనం సంతోషానికి దూరంగా బ్రతుకుతున్నాం. కానీ డబ్బు ఉంటేనే సంతోషం అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ డబ్బు వల్లే మన సంతోషాన్ని కోల్పోతున్నాం. నెక్స్ట్ కమింగ్ టు హెల్త్. హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రతి మనిషికి తెలుసు, ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆనందంగా ఉంటాం, అంత సంతోషంగా ఉంటాం. కానీ ఒక్కసారి రియలైజ్ అవ్వండి, in this group how many people are respecting the health? Early morning meditation కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని 100కి 100 మంది తెలుసు. కానీ ఎంతమంది మనం నిజంగా సిన్సియర్ గా హానెస్ట్ గా ఎర్లీ మార్నింగ్ 4:30కి 5కి లేచి వితౌట్ బ్రేక్ హౌ మెనీ టైమ్స్ వీఆర్ డూయింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ ఫ్రెండ్స్? నెక్స్ట్, తిండి మంచి సౌకర్యమే, మంచి ఆహారం తినాలి, లిమిటెడ్ గా తినాలి అని అందరికీ తెలుసు. కానీ ఏది పడితే తింటుంటాం. పిజ్జాలు, బర్గర్లు, కెచప్లు, ఇన్ని కాకుండా లేటెస్ట్ గా ఇంత ఫ్రిడ్జ్లు, ఒక్కొక్క ఇళ్లలో పెద్ద పెద్ద డబుల్ బెడ్ సైడ్ రూమ్ ఫ్రిడ్జ్లు, దాని నిండా తోసి వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత తింటున్నాం. కోకోకోలాలు, పెప్సీలు, రకరకాలటువంటి కూల్ డ్రింక్స్ తాగి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నామా లేదా? నెక్స్ట్ ఫ్యామిలీ డబ్బు వ్యామోహంలో పడి డబ్బు 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 చుట్టూ తిరుగుతూ మనలో ఎంతమంది మన ఫ్యామిలీని జస్టిఫై చేసి ఆనందంగా ఉంచగలుగుతున్నారో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, సర్వీస్. నేను సర్వీస్ చేయాలి సార్, నా జీవితంలో అదొక కోరిక సార్. కనీసం 10 మందినో 20 మందినో 50 మందినో చదివించాలి, పెంచాలి, పెద్ద చేయాలి అనుకుని చాలా అనుకుంటాం సార్. నిజానికి 1 రూపాయి కూడా ఆశించకుండా సర్వీస్ చేసే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారో? ఊరికి అనుకుంటాం, కోరికలు చాలా ఉంటాయి. సో మనం అనుకుంటాం ఆనందంగా ఉండాలి, హ్యాపీనెస్ గా ఉండాలి అనుకుంటాం. వెల్త్, హెల్త్, ఫ్యామిలీ, సర్వీస్, ఇవన్నీ కేవలం ప్రతి క్షణం వాటిని కొని తెచ్చుకుని డబ్బు కోసం పరిగెత్తుకుంటూ హెల్త్ కి సరిగ్గా చూసుకోలేక ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసి ఎవరికో సేవ చేయాలనుకుని ఎవరికి ఏమీ చేయలేని స్థితిలో ప్రతి నిమిషం మనం ఆనందాన్ని కోరుకుంటున్నామే, కానీ నిజాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. సో వాట్ ఈజ్ రియాలిటీ? నిజంగా మనకి ఏది చేస్తే సంతోషంగా ఉంటాము అనేది ఎవ్వరు చెప్పరు సార్. ఎవరికి వాళ్ళే తెలుసుకొని ఎస్ దిస్ ఈజ్ మై హ్యాపీనెస్ అని గుర్తించగలిగినప్పుడే మనం సంతోషంగా ఉంటాము. ఇందాక చెప్పినట్టుగా 60,000 నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకి ఏంటి? కంపారిజన్, జెలసీ, హేట్రెడ్, గ్రీడీనెస్, ఈగో, ఎర్రగెన్స్, లస్ట్, యాంగ్రీ, హర్ట్, ఇంకా చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అంతటినీ మన మైండ్ లో పెట్టుకుని ఐ వాంట్ హ్యాపీ, ఐ వాంట్ హ్యాపీ, ఐ వాంట్ హ్యాపీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్ హ్యాపీనెస్? ఐ వాంట్ హ్యాపీనెస్ లో వెరీ బ్యూటిఫుల్ సిన్సియర్ మీకు ప్రిన్సిపల్ చెప్తాను చూడండి. ఐ వాంట్ హ్యాపీనెస్. ఐ వాంట్ హ్యాపీనెస్ లో ఐ తీసేయండి. ఐ అంటే ఏంటి సార్? నేను అనే అహంకారాన్ని తీసేయండి. నెక్స్ట్ వాంట్ తీసేయండి. వాంట్ అంటే ఏంటి సార్? కోరికలు, ఇందాక చెప్పినవన్నీ కోరికలన్నీ తీసేయండి. ఐ వాంట్ హ్యాపీనెస్ లో ఐ తీసేయండి, వాంట్ తీసేయండి, ఏం మిగిలింది చెప్పండి? హ్యాపీనెస్. దట్స్ ఆల్. వెరీ సింపుల్ ప్రిన్సిపల్. మీరు ఎప్పుడైతే ఐ వాంట్ హ్యాపీనెస్, ఐ వాంట్ హ్యాపీనెస్, ఐ వాంట్ హ్యాపీనెస్ అనుకుంటున్నారో అందులోంచి ఐ తీసేయండి, వాంట్ తీసేయండి, యూ విల్ గెట్ హ్యాపీనెస్. సో డోంట్ రన్ అరౌండ్ ఐ అండ్ వాంట్స్. ఈ రెండే మీ సంతోషాన్ని మీకు దూరంగా ఉంచుతున్నాయే. నెక్స్ట్, బాహ్య సౌందర్యానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అంతర్ సౌందర్యానికి ఇస్తున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. పొద్దున్న లేస్తే రాత్రి దాకా పౌడర్లు రాసుకుని డ్రెస్సులు గిసిలేసుకుని తిరుగుతున్నాం. గోళ్ళకి నెయిల్ పాలిష్, కళ్ళకి ఐటెక్స్, తలకి హెయిర్ డై, శరీరానికి బాడీ స్ప్రే, ఇవన్నీ కాకుండా కొత్త టెక్నాలజీ, ఒళ్ళంతా టాటూలు, చిరుతుప్పులు వేసుకున్నట్టు చేసుకుని తిరుగుతా ఉన్నారు జనాలంతా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టాటూలు చూడటానికి అది వదిలేండి, అసహ్యంగా దరిద్రంగా కనబడుతున్నాయి. ఎవరిష్టం వాళ్ళది, అది వేరే సంగతి. సో ఎంత అందంగా కనబడాలంటే అంత అందంగా కనబడాలని ప్రయత్నిస్తున్నాం. టాటూలు వేసుకుంటున్నాం, ఐటెక్స్లు రాసుకుంటున్నాం, గొప్ప స్ప్రేలు వాడుతున్నాము.
So we want to exhibit our beautiness, external beautiness. But what about internal? అంతర్ సౌందర్యం ఉండాలి, బాహ్య సౌందర్యం కాదు. మొన్న కూడా చెప్పాను, ఒంట్లో చిన్న నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పరిగెడతామండి. చిన్న నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పరిగెడతాం. కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు ఈ రోజు డాక్టర్లు తయారైపోయాడు. ప్రతి ఏరియాలో భాగాన్ని మన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క డాక్టర్ తయారైపోయాడు. డెర్మటాలజీ, హెర్మటాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ, రేడియాలజీ, యూరాలజీ, ఆలజీ, ఈయాలజీ, ఏది పనికి రాకపోతే చివరికి మన కర్మాలజీ. వాడు అంటాడు, నీ కర్మ బాలేదే అని అన్నం చేయమంటావు, నేను వాడిన మందులు మంచివే, నీ కర్మ బాలేదు అంటాడు. కర్మ బాలేజీలు అంటే ఏ ఆలజీ ఉంటే ఏం ప్రయోజనం అండి? సో అంతర్ దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. చివరికి వీడిని మందులు ఏం వాడతాం, ఎక్కడికి పోతాం? అలోపతి, హోమియోపతి, నేచురోపతి, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ వర్క్ అవ్వకపోతే చివరికి మన గతి అధోగతి. సో ఏది వర్కౌట్ లేదు, చివరికి ఏంటి? అధోగతి. డబ్బులు పోతాయి, ఇంట్లో ఆరోగ్యం పోద్ది, ఇంట్లో వాళ్ళు సంతోషం పోద్ది, చివరికి ఏడుపులు పెడబబ్బులు. ఇది మనకి మిగిలేదు. సరే, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాసే మందులు ఏమన్నా ఒకసారి చూడండి. సోఫ్రామైసిన్, ఎరిథ్రోమైసిన్, టెర్రామైసిన్, అజిత్రోమైసిన్, స్ట్రెప్టోమైసిన్, వాంకోమైసిన్, ఫాస్ఫోమైసిన్, మైసిన్, 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 మైసిన్ అంటే మైసిన్ అంటే ఏంటి? నా పాపము. మై నేను, సిన్ పాపము. ఇవన్నీ ఏంటి? మనం చేసుకున్న పాపం. సో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకున్నాము, అన్ని సిన్లు మనం అంటగట్టుకున్నామంటే ఆల్ దీస్ ఆర్ మనం చేసుకున్నటువంటి పాపాలు మాత్రమే. ఇక సంతోషం మీ దగ్గర ఎక్కడ ఉంటుంది సార్? ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం మీకు? సో ఎప్పుడైతే మీరు అంతర్ సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ, బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ అంతర్ సౌందర్యాన్ని మర్చిపోతున్నంత కాలము మీ దగ్గర హ్యాపీనెస్ ఉండదు. మన బాడీ గురించి అనేక రకాల శాస్త్రాలు వచ్చినాయండి. ఇందాక చెప్పినట్టు యూరాలజీ, డెర్మటాలజీ, కార్డియాలజీ, హైరాలజీ అన్ని చెప్పేసి. కానీ మన మనస్సుకి సంబంధించింది మాత్రం ఒకటే ఒక ఆలజీ ఉందండి, సైకాలజీ. సైకాలజీ. ఎవరైతే సైకాలజీ అర్థం చేసుకోలేరో, ఎవరైతే సైకాలజీ గురించి తెలుసుకోలేరో, ఎవరైతే అవతల మనిషి యొక్క మనస్తత్వం తెలియదో, అవతల మనిషిని మనం ఎలా రిసీవింగ్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఆయనకు ఎలా మెలగాలి తెలియనప్పుడు మీరు డాక్టర్ అవ్వండి, యాక్టర్ అవ్వండి, అడ్వకేట్ అవ్వండి, ఆడిటర్ అవ్వండి, బిజినెస్ మ్యాన్ అవ్వండి, ప్రొఫెసర్ అవ్వండి, డాన్సర్ అవ్వండి, సింగర్ అవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైకాలజీ, there is no use of our life and you will never get happiness. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆంకాలజీ, రేడియాలజీ, ఆలజీ, ఇయాలజీ పక్కన పెట్టేయండి. అండర్స్టాండ్ సైకాలజీ. అప్పుడు మీకు ఏ ఆలజీతో పని చేయక్కర్లేదు, మీకు ఏ ఆలజీతో పని చేయక్కర్లేదు సార్. ఓన్లీ సైకాలజీ. అవతల మనుషులకి ఎలా హ్యాండిల్ చేయాలి, అవతల మనుషులకి ఎలా మనం సంస్కరించుకోవాలి, మనం ఎలా సంస్కరించాలి, అవతల మనుషుల్ని ఎలా గౌరవించాలి, ఈ సైకాలజీ అర్థం చేసుకుంటే ఏ ఆలజీతో పని లేదు సార్. ఐశ్వర్యరాయ్ లాగా అవ్వాలంటే అదృష్టం కావాలి సార్. మదర్ తెరీసా లాగా ఉండాలంటే మనస్సు కావాలి. ఐశ్వర్యరాయ్ ఉండాలంటే మీ చేతుల్లో లేదు, బట్ మనస్సు మదర్ తెరీసాలా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్, హ్యాపీనెస్ ఈజ్ యువర్ యాటిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, హ్యాపీనెస్ ఎక్కడో లేదు సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ యాటిట్యూడ్. నువ్వు ఏది కోరుకుంటే అదే నీ దగ్గరకు వస్తుంది, నువ్వు ఏది ఫీల్ అయితే అదే నీ ఫీలింగ్, నువ్వు ఏది అనుకుంటే అదే నీకు జరుగుతుంది. So it is your attitude, how you respond to your situations, how you respond to your events, how you respond to your coming to the problems coming to you is the attitude, and that is your happiness. So nu ye positive to respond aithe you will get happiness. If you take it a negativity, you will never get happiness in your life. ప్రతి దాన్ని మనం ఎక్కడికక్కడ వదిలేసుకుంటూ జీవితంలో మనకంటూ ఏది ఉందని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మన దగ్గర సంతోషం ఉంటుంది. దాన్నే పట్టుకుని వేలాడుకుంటూ అరే అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, నా లైఫ్ అంతా పాడైపోయింది, నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది అంటే ముందుకు జరగలేరు, ఒక్కడికి కూడా ముందుకు వేయలేరు. ఇద్దరు సన్యాసులు బయలుదేరారు, ఆశ్రమానికి బయలుదేరారు గురువు దగ్గరికి. మధ్యలో ఒక వాగు వచ్చింది, సన్నటి వాగు, ఒక మనిషి మాత్రమే దాటగలిగిన వాగు. ఇద్దరు యువకులు, మంచి యంగ్ సన్యాసులు దాటాలి, ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఒక 20 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇద్దరు సన్యాసుల్ని అడిగింది,
అయ్యా నేను ఆ దాటడానికి భయపడుతున్నాను, ఆ వాగు చిన్న అది చిన్న ఏముంటాయి చూడండి, చిన్న పలకలాగా ఉంటుంది కదా కొంతసేపు వాగులు దాటాను, అలాంటిది ఉంది, నాకు భయం వేస్తుంది పడిపోతానేమో, కొంచెం నాకు సహాయం చేసి ఆ ఒడ్డుకు దాటించండి అని చెప్పి. అందులో ఒకడు అన్నాడు, అమ్మమ్మ మేము సన్యాసులము, మేము స్త్రీలను ముట్టుకోకూడదు, గురువు గారు ఆజ్ఞని ఉల్లంఘించిన వాళ్ళం అవుతాము, మా సన్యాసత్వానికే కళంకం వస్తుంది, వీ షుడ్ నాట్ టచ్ ఎనీ లేడీస్ అని చెప్పేసి వాడు ఒప్పుకోలేదు. రెండో వాడు టక్టగా ఆ అమ్మాయిని తీసుకున్నాడు, ఆ అమ్మాయితో పాటు ఆ జాగ్రత్తగా దాటి అవతల వైపు ఆ అమ్మాయిని వదిలేశాడు. ఇద్దరు కలిసి మళ్ళీ నడక మొదలెట్టారు. ఫస్ట్ వాడు అంటున్నాడు, అరే దుర్మార్గుడా, ఎంత పని చేశావురా, సన్యాసత్వానికే కళంకం తెచ్చావు, ఈ విషయం గురువు గారికి తెలిసి ఎంత బాధపడతారంటే, ఏం పర్వాలేదు, నేను చేసిన మంచి పని అనుకుంటున్నాను, పోతున్నారు 1/2 అవర్ అయింది, 1 అవర్ అయింది, వీడి సణుగుడు ఎక్కువైపోయింది, చిచి ఎంత పని చేసావు దుర్మార్గుడా, పాపం చేసావు, సన్యాసత్వానికి కళంకం చేసావు, గురువు గారికి నియమాలు ఉల్లంఘించావు అనుకుంటూ పోతున్నాడు, నసుకుతున్నాడు. 1/2 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత వీడు అన్నాడు రెండోవాడు, ఒరే నాయన, ఆ అమ్మాయిని దింపేసింది మర్చిపోయాను, నాకు అసలు ఆ సంఘటనే గుర్తులేదు, నువ్వు ఇంకా దాన్నే పట్టుకుని వేలాడుతూ, నేను కాదురా భ్రష్టు పట్టించింది నువ్వు, నేను సహాయం చేశాను, అక్కడితో మర్చిపోయాను. సన్యాసత్వం అంటే సహాయం చేయకూడదని ఎక్కడా లేదు. కాబట్టి మన మనస్సు ఎలా ఉంటుందో మన ఆలోచనలు అలాగే ఉంటాయి. సో మన ఆలోచనలు బట్టే మన మనస్సు పనిచేస్తుంది, మన మనస్సు ఎలా అంటే మన ఆలోచనలు అలాగే ఉంటాయి. ఒక వ్యక్తి చనిపోదామని వెళ్ళాడు, లైఫ్ వేరీలు అనుకోండి, వ్యాపార నష్టం అనుకోండి, కొండపైకి వెళ్ళాడు, దూకుదాం అనుకునే సమయంలో కరెక్ట్ గా అదే సమయంలో 1 2 3 అని దూకపోతుంటే అక్కడ ఒక బిచ్చగా అన్నాడు, అయ్యా మీరు ఎలాగో చనిపోతున్నారు కదా, నాకు ఏదైనా సహాయం చేసి చనిపోండి సార్, పేదవాడిని అన్నాడు. ఆ పర్సులో ఉన్న డబ్బులు ఇచ్చి చనిపోదామని మళ్ళీ 1 2 3 అని దూకపోయాడు. మళ్ళీ బిచ్చగాడు, అయ్యా మీరు ఎలాగో చనిపోతున్నారు కదా, నా ఒంటి మీద గుడ్డలు కూడా సరిగ్గా లేవు, ఆ గుడ్డలు ఇచ్చి చనిపోండి సార్. సరే, ఆ బట్టలు తీసి వాడికి ఇచ్చాడు, ఏదో నామినల్ గా ఉన్నాయనుకోండి, అది వేరే సంగతి. బట్టలు ఇచ్చాడు. మళ్ళీ 1 2 3 అని దూకపోయాడు. మళ్ళీ అడిగాడు, అయ్యా మీరు ఎట్లాగో చచ్చిపోతున్నారు, ఇదే డబ్బులు బట్టలు ఇచ్చారు, చాలా మంచి వాళ్ళు అన్నారు, మీరు చాలా సహృదయులు, మీరు ఆ బైక్ లో వచ్చారు కదా, చచ్చిపోతున్నప్పుడు మీరు బైక్ ఏం చేసుకుంటారు సార్, ఆ బైక్ నాకు ఇచ్చేయండి సార్, నేను తీసుకుపోతాను అన్నాడు. అప్పుడు వీడు ఆలోచిస్తున్నాడు, ఊరే వీడి దుంపదగా, వీడి దగ్గర రూపాయి లేదు, పైసా లేదు, అడుక్కు తింటున్నాడు, వీడికి బతకాలనుంది, నేను అన్ని ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పర్సు ఉన్నాయి, మోటార్ సైకిల్ ఉంది, నేను ఎందుకు చనిపోవాలి అని అప్పుడు వాడికి ఆలోచన వచ్చింది, జ్ఞానోదయం అయింది. ఒరే నేను చనిపోకూడదని చెప్పేసి సరే ఆ బట్టలు తీసుకుని, సరే డబ్బులు నువ్వే ఉంచుకోరా బాబు అని ఆ బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు. సో ఫ్రెండ్స్, ప్రాబ్లం మనలోనే ఉంది. హౌ యు హ్యాండిల్ ద ప్రాబ్లం, దట్ ఈస్ వేర్ ద హ్యాపీనెస్. బిచ్చగాడికి ఉన్న కామన్ సెన్స్ డబ్బులున్న వాడి దగ్గర లేకుండా పోయింది. సో హ్యాపీనెస్ అంటే ఎక్కడ లేదండి, మన దగ్గరే ఉంది, మనలోనే ఉంది, మనతోనే ఉంది. దాన్ని మనం గ్రహించక మనం చాలా 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 రాంగ్ డైరెక్షన్స్ లో వెళ్తుంటాం. అప్పుడప్పుడు హ్యాపీనెస్ కోసం గుళ్ళు తిరుగుతాం, గోపురాలు తిరుగుతాం, పెద్ద వాళ్ళని అడుగుతాం, అయ్యా నాకు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో సంతోషంగా ఉండలేకపోతున్నాను సార్ అని అడుగుతాం. ఎలా ఉండగలుగుతామండి? బికాస్ మన దగ్గర ఉన్న ఆలోచనలు బట్టే మనకు సంతోషం ఉంటుంది. ఒక ఆయన దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయి, విపరీతమైన సంపాదించేశాడు, ఏం చేసినా సరే సంతోషం కలగట్లేదు. ఒక ఫ్రెండ్ని అడిగాడు, ఒరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎందుకో సంతోషం లేదురా అంటే, ఒరే పిచ్చోడా, చక్కగా నీ డబ్బులు ఉన్నాయి కదా, అన్ని ఊళ్ళు దేశాలు తిరిగి ఎంజాయ్ చేసి రారా, సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అన్నాడు. సరే అని చెప్పి బయలుదేరాడు. ఒక 3 నెలలు విపరీతంగా ఖర్చు పెట్టాడు. థాయిలాండ్, బ్యాంకాక్, ఈ కాకు మొత్తం తిరిగాడు. బోర్ కొట్టేసింది. మళ్ళీ వచ్చాడు, అరే సన్నాసి నువ్వు చెప్పింది కరెక్ట్ కాదురా, నా దగ్గర సంతోషం దొరకలేదు నాకు అన్నాడు. ఒరే వెదవా, నేను చెప్పింది బ్యాంకాక్లు థాయిలాండ్లు బొమ్మని కాదురా, మంచి గుళ్ళు గోపురాలు తిరుగు, ఆ దైవ భక్తితో నీకు సంతోషం కలుగుతుంది అని చెప్పాడు. ఓ ఇదే నేను మిస్టేక్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ వాడు అన్ని గోపురాలు గుళ్ళు తిరిగి తీర్థయాత్రలు ప్రారంభించాడు. 5-6 నెలలు గడిచినా సరే వాడికి సంతోషం దొరకలా. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఫ్రెండ్ తిట్టాడు, ఎదవా నీకు సలహాలు ఇవ్వడం రాదు, నీలాంటి వాడు అడగడం నాది బుద్ధి తక్కువ అని చెప్పేసి వాడు అసంతృప్తితో ఉన్నాడు. హ్యాపీనెస్ అనేది వాడికి దొరకలా. సరే ఆ ఊర్లోకి అనుకోకుండా మంచి సాధు వచ్చాడు, చాలా జ్ఞాని, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. సో ఆ సాధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాడి దగ్గర ఉన్న డబ్బు డస్కం మొత్తం మూట కట్టాడు, పెద్ద మూట కట్టి ఆ సాధు దగ్గర కాళ్ళ దగ్గర పెట్టాడు. అయ్యా నేను చాలా ధనవంతుణ్ణి, ఎంతో సంపాదించాను, ఎన్నెన్నో ఊళ్ళు తిరిగాను, తీర్థయాత్రలు తిరిగాను, కానీ నాకు సంతోషం దొరకట్లేదు, సంతోషం దొరికేటువంటి మార్గం చెప్పండి అని చెప్పి ఆ ధనం మూట మొత్తం ఆయన కాళ్ళ కింద పెట్టాడు.
అంతే పెట్టి కళ్ళు మూసాడు. కళ్ళు తెరిచి కళ్ళేలోపు ధనం మూట లేదు, సాధువు లేడు. పట్టుకుని కుర్రమని పారిపోయాడు. ఒరే 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 ఎంత పొరపాటు జరిగింది. ఊళ్ళూళ్ళు తిరిగాను, దేశాలు తిరిగాను, తీసుకొచ్చి నా సంపద అంతా వీడి కాళ్ళ ముందు పెట్టాను. ఇప్పుడు సంతోషం కాదు కదా, జీవితాంతా ఏడవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాడు వెధవ సన్నాసి, దొంగ సన్నాసి తిట్టుకుంటూ వాడి కోసం వెతకడం మొదలెట్టాడు. ఒక గంట ఏడ్చుకుంటున్నాడు, మొత్తుకున్నాడు, అరుచుకున్నాడు, నీరసం వచ్చింది, ఏడవలేక ఓపిక చచ్చిపోయింది. ఆ సన్యాసిని తిట్టుకుంటూ గంట సేపు తిరుగుతూనే ఉన్నాడు. సడన్ గా ఆ సన్యాసి మళ్ళీ ఎదురుగా వచ్చాడు. ఇక పట్టుకున్నాడు వాడిని. నువ్వు అసలు సన్యాసివా, దొంగ సన్యాసివి, వెధవే, నేను అడిగింది చెప్పకుండా నా డబ్బులు తీసుకు పారిపోతావా అని చెప్పాడు. అప్పుడు ఆ సన్యాసి, ఇదిగో నాయన నీ డబ్బులు నీకు ఇస్తున్నా, నాకేం వద్దనగానే వీడికి విపరీతమైన సంతోషం, ఆనందం కలిగింది. అప్పుడు చెప్పాడు సన్యాసి, ఒరే నాయన ఇది నీ దగ్గరే ఉందిరా, నీ దగ్గర ఉన్నంతకాలం నిన్ను గుర్తించలేదు, నీ దగ్గర నుంచి గంట సేపు మాయమైపోయి ఆ తల్లడిల్లిపోయి నీ జీవితం మొత్తం నాశనం అయిపోయి ఫీల్ అయ్యావు. నువ్వు తీర్థయాత్రలు తిరిగావు, బ్యాంకాకులు తిరిగావు, అన్ని తిరిగావు, కనీసం నీ దగ్గర ఉన్న డబ్బు 10 మందికి ఇద్దామని ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా సహాయం చేద్దామని నీ ఆలోచన వచ్చిందా? ఒరే సంపాదించింది ఉంచుకోవడానికి కాదు, పంచుకోవడానికే. ఎప్పుడైతే నువ్వు 10 మందికి పంచుకుంటావో అప్పుడే నీకు హ్యాపీనెస్ వస్తుందిరా. ఈ డబ్బు నువ్వు 10 మందికి సద్వినియోగంగా ఉపయోగించి చూడు, నువ్వు పొందేటువంటి ఆనందం ఏంటో అప్పుడు నీకు అద్భుతంగా అర్థమవుతుంది. He started doing that and he started enjoying the happiness of the life. My dear friends, గుర్తుపెట్టుకోండి, ఉంచుకోవడంలో సంతోషం లేదు, పంచుకోవడంలోనే సంతోషం ఉంది. సో ట్రై టు గివ్. సో ఒక ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు, ఓడలో ప్రయాణం చేస్తున్నారు, పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఒకటి పేరు వర్మ, ఒకటి పేరు శర్మ. సో ప్రయాణం చేయంగా మధ్యలో ఈ శర్మ అనే ఆయన నదిలో పడిపోయాడు. ఈ శర్మ గారికి ఇవ్వడమే తప్ప తీసుకోవడమే తప్ప ఇవ్వడం అంటే ఏంటో తెలియదు. ఎంతసేపు తీసుకోవడం. వీడేమో నీటిలో పడిపోయాడు, ఈత రాదు, హెల్ప్ అంటున్నాడు. ఆ పైన వర్మ గారు నా చేయి తీసుకోరా, నా చేయి తీసుకో అన్నాడు. ఆ చేయి తీసుకో అనేటోటికి నీ చెయ్యివు అంటున్నాడు. చెయ్యివు అనే అలవాటు లేదు కాబట్టి వీడు నా చెయ్యమంటున్నాడా, నేను ఇవ్వను, చెయ్యి ఎందుకు ఇవ్వాలి అంటే ఇచ్చేటువంటి గుణం లేదు కాబట్టి చెయ్యివు అన్నసేపు వాడు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఇవ్వడం లేదు. వీడికి అర్థమైపోయింది, ఓహో వీడికి ఇవ్వు అనే మాట కుదరదు కాబట్టి నా చేయి తీసుకో అన్నాడు. ఎప్పుడైతే తీసుకో అన్న మాట వచ్చిందో టక్మని వాడు చేయి పట్టుకున్నాడు, పైకి లాగి పడవలకు పడేశాడు. సో తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోండి. ఎప్పుడైతే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే మన దగ్గరికి సంతోషం కలుగుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, హ్యాపీనెస్ అనేది మీ దగ్గరే ఉంది, మీకు అడుగు కాదు కదా, ఎంత ఇంచు కాదా, మీ చుట్టూ తిరుగుతూనే ఉంది. దాన్ని అర్థం చేసుకోవడంలోనే హ్యాపీనెస్ ఉంది. నార్మల్ గా మనం ఏం చేస్తాం సార్, మనం హ్యాపీనెస్ ని పోస్ట్పోన్ చేస్తాం. అంటే ఏంటి, నేను ఐఏఎస్ అయితే బాగుండేది, ఐపీఎస్ అయితే బాగుండేది, బాగా డబ్బు సంపాదించుంటే బాగుండేది, వ్యాపారం చేస్తే బాగుండేది, మా నాన్న ఒక 10 కోట్లు సంపాదించుంటే బాగుండేది, మా నాన్న పెద్ద డాక్టర్ అయి ఉంటే బాగుండేది. అంటే ఇప్పుడు ఉంటే బాగుండేది. వాట్ డస్ ఇట్ మీన్? ప్రస్తుతం నువ్వు హ్యాపీగా లేవు. సో నీ ఆనందాన్ని నువ్వే గుర్తించట్లేదు. ఏదో ఉంటే బాగుండు, ఏదో చేస్తే బాగుండు అనుకుంటున్నావే కానీ నేనున్నాను, ఐఎమ్ హ్యాపీ, భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు, నాకు ఏం లేదు, నాకన్నా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకన్నా తక్కువ స్థితిలో ఎంతమంది ఉన్నారు అనే ఆలోచన కనుక మీ మైండ్ లోకి స్టార్ట్ అయిందంటే హ్యాపీనెస్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. సో అది లేదు, ఇది లేదు, అది ఉంటే బాగుండేది, ఇది ఉంటే బాగుండేది, అది వస్తే బాగుండేది, ఇది వస్తే బాగుండేది అన్నంత కాలం మీ దగ్గర హ్యాపీనెస్ ఉండదు. ఒక ఆయనకి, ఒక కోటేశ్వరరావు గారికి ఏడుస్తూ కూర్చున్నాడు. ఒక రోజు బాగా ఓ అని ఏడుస్తున్నాడు. వాడి ఫ్రెండ్ వచ్చాడు, ఏంట్రా ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, రే సంవత్సరం క్రితం మా తాత చనిపోయాడరా. అయ్యో సంవత్సరం క్రితం తాత చనిపోయాడా, దానికి ఇప్పుడు ఎందుకురా బాధపడుతుందా, చనిపోయేటప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు రా, అందుకనే ఏడుస్తున్నాను. దానికి ఏడుస్తున్నా, అయిపోయింది కదరా, సంవత్సరం అయిపోయింది, 1 కోటి రూపాయలు ఇచ్చాడు, సంతోషమైన విషయమే కదా, తాత అనేవాడు ఎప్పటికైనా పోవాలి. అది కాదురా, 6 నెలల క్రితం మా పెదనాన్న చనిపోయాడు రా, ఆయన చనిపోతూ 3 కోట్లు ఇచ్చి చనిపోయాడు రా అన్నాడు. వీడికి ఆశ్చర్యం వేసింది. 6 నెలల క్రితం పెదనాన్న చనిపోయాడు అన్నమాట బాధే, కానీ 3 కోట్లు ఇచ్చాడు కదరా, ఇంకేంటి, ఇంకా ఎందుకు ఏడుపు అన్నాడు. అరే నెల క్రితం మా మామగారు చనిపోయాడు రా, ఆయన పోతూ 5 కోట్లు ఇచ్చి చనిపోయాడు రా అన్నాడు.
అరే ఏంట్రా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియదు. మీ తాతగారు పోయినప్పుడు 1 కోటి రూపాయలు వచ్చాయన్నావు, మీ మామగా మీ పెదనాన్న పోయినప్పుడు 2 కోట్లు వచ్చాయన్నావు, మీ మామ పోయినప్పుడు 5 కోట్లు వచ్చాయన్నావు, మొత్తం 10 కోట్లు వచ్చాయి. ఇంకా ఎందుకురా బాధ? నువ్వు వాళ్ళు పోయారని బాధపడుతున్నావా? డబ్బు ఏందిరా నీ బాధ అంటే, అరే ఇంక చనిపోవడానికి పెద్దోళ్ళు ఎవరు లేరురా మా ఇంట్లో, ఇంక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదురా అని ఇంకా ఏడుస్తున్నాడు వాడు. ఎక్కడికండి ఎండింగ్ ఇది? ఇంకెవరు లేరంటే చనిపోయేవాళ్ళు, అందుకని ఇంకా ఏడుస్తున్నాడు వాడు. ఒరే ఇంకెవరు లేరురా మా ఇంట్లో చనిపోయేవాళ్ళు అని ఏడుస్తున్నాడు. సో వేర్ దిస్ ఎండ్స్ ఫ్రెండ్స్, మీకున్న దానిలో సంతృప్తి పొందగలిగితేనే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. మీరు దాన్ని మీరు గుర్తించలేకపోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ మిజరబుల్ లైఫ్. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ గివ్స్ హ్యాపీనెస్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కి తేడా తెలుసుకోగలిగిన వాడే హ్యాపీగా ఉంటాడు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే నా దగ్గర 50 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి. స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అంటే హౌ సింప్లిసిటీ ఐ యామ్, హౌ ఎంజాయబుల్ ఐ యామ్, హౌ లవబుల్ ఐ యామ్. దట్ ఈస్ వాట్ కాల్డ్ లైఫ్. స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఎవరైతే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ను అర్థం చేసుకుంటారో వాళ్ళే నిజమైన సంతోషవంతులు. ఒక ఆయన చనిపోతూ వాళ్ళ ఆవిడకి చెప్పాడు, నేను చనిపోతానే ఇంక 6 రోజులు, ఎలాగో నాకు స్వర్గంలో నరకంలో రంభ ఊర్వశి మేనకలు అందరూ ఉంటారు, నాకేమైనా డబ్బులు ఖర్చు అవుతాయేమో నాకు తెలియదు, సో నేను పోతా ఉంటే నా శవపేటికలో కాస్త డబ్బులు పెట్టు, నేను ఐ విల్ ఎంజాయ్ దేర్ అని చెప్పాడంట. వాళ్ళ చెల్లెలు కూడా ఉంది పక్కన, వాళ్ళ భార్య చెల్లెలు కూడా ఉంది. చెల్లెలు కూడా అంటే దానికి ఆశ్చర్యేసింది, ఏం చచ్చిపోయేటప్పుడు డబ్బులు పెట్టమంటే భార్య ఏందంట, నో ప్రాబ్లం, నీకు ఎంత కావాలంటే అంత పెడతాను, ఎంత కావాలి, 1 కోటి రూపాయలు కావాలా, 1 కోటి రూపాయలు పెట్టే, పర్లేదే, ఎందుకంటే వాళ్ళకి స్వర్గంలో ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ డబ్బులు ఇవ్వకపోతే నాకు పని చేస్తారో పని చేయరో తెలియదు, సో కీప్ 1 crore అన్నాడంట. సరే పెడతాను లేవయా నువ్వు హ్యాపీగా చనిపోయిందంట. చనిపోయాడు. చనిపోయిన తర్వాత అయిపోయింది అంతా పూర్తి చేసిన తర్వాత ఈ చెల్లెలు అక్కని అడిగింది, ఏమే బావగారు 1 కోటి రూపాయలు పెట్టమన్నాడు కదా, నువ్వు పెట్టలేదే అంటే, భలే దాని మీద చూడలేదా, చెక్కు పెట్టాను 1 కోటి రూపాయలు చెక్కు, ఆడ పోయి ఎన్కాష్ చేసుకుంటాడులే అని చెప్పేసి చెప్పిందంట. ఇలా ఉంటాయండి మన లైఫ్. ఆడ పోయి ఎన్కాష్ చేసుకుంటాడు, అక్కడ కూడా బ్యాంకులు ఉంటాయిలే, ఆయనకి డబ్బులు అవసరమైతే అక్కడ తీసుకుంటాడులే అని చెప్పిందంట. ఇలా ఉంటాయండి మన లైఫ్లు. చనిపోతూ ఏమయ్యా, ఒక ఆయన నారాయణ గారు చనిపోతూ నారాయణ అనమన్నారంట. కనీసం నారాయణ అంటూ చనిపోతే కనీసం స్వర్గానికే పోతాండి. 4 కొడుకులు పక్కనే ఉన్నారంట. ఒరే పెద్దవాడు ఇక్కడే చచ్చాడు, 2వ వాడు ఇక్కడే చచ్చాడు, 3వ వాడు ఇక్కడే చచ్చాడు, 4వ వాడు ఇక్కడ, అందరూ ఇక్కడ ఏడుస్తున్నారు. వ్యాపారం ఎవడు ఏడుస్తున్నాడు రా, నాశనం అయిపోతుంది వ్యాపారం, మీరందరూ అక్కడ పోండినా అన్న అంట. ఇంకో 2 నిమిషాల్లో వాడు చనిపోతున్నాడు. ఇది మన దినచర్య, మనం గ్రహించలేం. కానీ మనం చేసేటువంటి ప్రతి పని కూడా సంతోషానికి మనం ఎంత దూరంగా ఉండాలో ప్రతి నిమిషం మనకు తెలియకుండానే మనం ప్రయత్నిస్తూ ఉంటాము, కానీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాము. సో కోరుకోవడం కాదు, ఉండడానికి ప్రయత్నం చేయండి. దూరపు కొండలు నునుపు ఎప్పుడు కూడా వాడిని చూసి మనం ఏడవడం, మనం చూసి వాడిని ఏడవడం. వ్యాపారస్తులు అనుకుంటారు, అబ్బా ఉద్యోగం చేసేవాడికి ఏంది బా, నెల తిరిగేటప్పటికి జీతం వస్తుంది, టెన్షన్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది లైఫ్, సాయంత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు. ఉద్యోగస్తులు అనుకుంటాడు, బా ఈ వ్యాపారం చేసేవాళ్ళు లక్షలు కోట్లు గణిస్తుంటారో, మందే ఉంది, ఎంత తిరిగినా ఇదే జీతాలు, ఇదే ఏముందిలే అని మనం అనుకుంటాం. డాక్టర్ అనుకుంటాడంట, ఏమనుకుంటాడు, ఒరే అర్ధరాత్రి వస్తారో తెలియదు, పేషెంట్లు అర్ధరాత్రి వస్తారో అపరాత్రి వస్తారో తెలియదు, ఏంటి సంపాదన, ఏం చేయాలి. ఐటీ వాళ్ళు చూడు శుభ్రంగా ఇంట్లో కూర్చుంటారు, అందులో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా డబ్బులు సంపాదించుకున్నారు ఐటీ వాళ్ళు అనుకుంటారంట. ఐటీ వాళ్ళు అనుకుంటారంట, ఈ డాక్టర్లు కత్తిరేస్తే ఇంజక్షన్ చేస్తే 500, చేయబట్టుకుంటే 1000, ఆపరేషన్లు అది ఇది స్కానింగ్ గీనింగ్ లక్షలు దోసేస్తారని వాళ్ళు అనుకుంటారంట. సో వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు హ్యాపీగా అనుకుంటున్నారే తప్ప మనం హ్యాపీగా ఉన్నాము, నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ హ్యాపీగా ఉంది అని మనం అనుకోవట్లేదు. ఎప్పుడైతే మన లైఫ్ హ్యాపీగా ఉంది, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, నా భగవంతుడు నాకు ఇచ్చింది ఎంతో మేలు చేశాడు, నాకు ఎన్నో ఇచ్చాడు అని ఎవరైతే మనకున్న దాన్ని గుర్తించి ఎంజాయ్ చేయగలుగుతారో వాళ్ళే లైఫ్ లో హ్యాపీగా ఉండగలుగుతారు. ఫిషర్మెన్ కనుక బోర్ కొడితే సిటీకి వస్తాడు. ఫిషర్మెన్ బోర్ కొడితే ఎక్కడికి వస్తాడు సార్, ఫ్యామిలీని తీసుకుని సిటీకి వస్తాడు. సిటీ వాళ్ళు బోర్ కొడితే ఎక్కడికి వెళ్తారని ఫ్యామిలీని తీసుకుని బీచ్కి వెళ్తారు.
సో దిస్ ఈజ్ లైఫ్. బీచ్ లో ఉన్నవాడు, సముద్రం ఒడ్డు ఉన్నవాడు బోర్ కొడితే ఫ్యామిలీని తీసుకుని సిటీకి వస్తాడు. సిటీలో ఉన్నవాళ్ళు బోర్ కొడితే ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికి వెళ్తారు? బీచ్కి వెళ్తారు. ఇది సిటీలో ఉన్నవాడికి సముద్రం ఆనందం, సముద్రం దగ్గర ఉన్నవాడికి సిటీ ఆనందం. కానీ మనం ఎక్కడుంటే అదే ఆనందం అని గుర్తించినప్పుడు మాత్రమే ఆ హ్యాపీనెస్ మన దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. మెడికల్ షాప్ లో వాడికి తలకాయ నొప్పి వస్తే కాఫీ తాగడానికి పక్కన కాఫీ షాప్కి వెళ్తాడు. కాఫీ షాప్ లో వాడికి తలకాయ నొప్పి వస్తే టాబ్లెట్ తీసుకోవడానికి మెడికల్ షాప్కి వస్తాడు. అది మన లైఫ్. సో కాఫీ షాప్ లో ఉన్నవాడు కాఫీ తాగితే తలకాయ నొప్పి తగ్గుతుందని వాడు గుర్తించడు. మెడికల్ షాప్ లో ఉన్నవాడు టాబ్లెట్ వేసుకుంటే తలకాయ నొప్పి తగ్గుతుందని వాడు గుర్తించడు. ఒరే పోయి పక్కన కాఫీ పట్టరా, తలకాయ నొప్పిగా ఉంది, వాడు చుట్టూ మందులు ఉంటాయి. కాఫీ షాప్ లో ఒరే ఒక టాబ్లెట్ పట్టరా అంటాడు. మంచి ఫిల్టర్ కాఫీ, స్ట్రాంగ్ కాఫీ తాగితే తలకాయ నొప్పి తగ్గిపోతున్నాడు తెలుసు. కానీ పక్కింటి పుల్ల కూర రుచి. మా ఆవిడ మొన్న చెప్పాను, మా ఆవిడ అందంగా ఉంటే ఓకే, కానీ పక్కింటి ఆవిడ ఇంకా అందంగా ఉంటే నాట్ ఓకే. దట్ ఈస్ ద లైఫ్. ఈ సంస్కృతి, ఈ ఆలోచనలు ఉన్నంత కాలం మనం సంతోషంగా ఉండగలుగుతామా? ప్లీజ్ ట్రై టు ఎంజాయ్ విత్ వాట్ యు హ్యావ్. ప్రతి మనిషికి వాట్ యు డిజర్వ్ గాడ్ హ్యాస్ గివెన్ టు యు. నీకు ఏది కావాలో, నువ్వు దేనికి అర్హుడో, దేనికైతే నీకు అర్హత కలిగి ఉందో దాన్ని నీకు ఇచ్చాడు, ఇస్తున్నాడు. నీకు ఇవ్వలేదంటే నీకు అర్హత లేదు, నువ్వు అర్హత సాధించుకోవడానికి ప్రయత్నం చేయి. ఇవ్వలేదని మాత్రం ఏడవమాక. ట్రై టు గెట్ వాట్ యు నీడ్, డోంట్ క్రై. యు విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ క్రై. సో enjoy with what you have. That is what happiness. Don't cry for what you don't have. Try for that. Nothing wrong in it, but don't cry. Success కాదు మై డియర్ ఫ్రెండ్స్, సాటిస్ఫాక్షన్ కావాలి. నార్మల్ గా మనం ఏమనుకుంటాము, సక్సెస్ అయిపోయినాడు 100 కోట్లు ఉంటే హ్యాపీనెస్, 1000 కోట్లు ఉంటే హ్యాపీనెస్. బట్ వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా అనేది మనకు తెలియదు. సో దేర్ ఆర్ సో మెనీ సక్సెస్ పీపుల్ end their life with dissatisfaction. There are so many people end their life with so much dissatisfaction. Marilyn Monroe, ప్రపంచ సుందరి, ఎంతో అద్భుతమైన అందం కలిగింది. జాన్ ఎఫ్ కెనడీతో ఆమెకి అఫైర్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఆ రోజు. అమెరికాలో ఉన్నటువంటి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళంతా ఆమె కాళ్ళ కింద పడి ఆమె కోసం ఆరాటపడిపోయేవాళ్ళు. అంత అద్భుతమైనటువంటి అందగత్తె మార్లిన్ మన్రో. ఎంతో సంపాదన, ఎంతో అందం, ఏమీ లేదు అని దానికి ఏది కుదవలేదు. కానీ డిప్రెషన్ లో 36 సంవత్సరాలకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెలబ్రిటీ. ఎల్విస్ ప్రెస్లీ, గొప్ప గొప్ప సినీ నటుడు అమెరికాలో, గొప్ప సింగర్. అసలు అతను కోటు తీసి విసురుతుంటే ఆ కోటు కోసం ఆ చిన్న ముక్క దొరికితే చాలని చెప్పేసి జనాలు ఎగబడే వాళ్ళంట. కోట్లాది కోట్లు సంపాదించాడు, ఎంతో పేరు, ఎంతో ప్రతిష్ట. But he died at the age of 36 years with depression. He was not happy with his life. Next, Oscar Pistorius. ఒక కాలు లేదు, ఒకే కాలుతో ఎంతో పట్టుదలతో, ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి 2012 వరల్డ్ ఒలింపిక్స్ లో, పారా ఒలింపిక్స్ లో he was the second champion in 400 meters running. But he assassinated his wife due to some mental problem. ఆమె భార్య మీద అతనికి అనుమానంతో అతని యొక్క భార్యని కాల్చి బాత్రూమ్ లో చంపేశాడు. వాట్ ఈస్ ద యూజ్? ఎన్నో కోట్లు సంపాదించాడు, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించాడు. బట్ హీ ఎండెడ్ హిస్ లైఫ్ విత్ గ్రేట్ మిజరీ. మనకు తెలుసు కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ 3500 కోట్లకి చిన్న కాఫీ, ఒక కాఫీ ఎలా తాగాలి, కాఫీని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి, చిన్న కాఫీ తాగడం అనేటువంటి చిన్న ఐడియాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి 3500 కోట్ల రూపాయల వ్యాపారానికి విస్తరింపజేసినటువంటి సిద్ధార్థ ఆ ప్రెషర్, డిప్రెషన్ తట్టుకోలేక కావేరీ నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సో వేర్ ఈస్ ది సాటిస్ఫాక్షన్? సారీ, వేర్ ఈస్ ది సక్సెస్? సో సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు, మనకి తెలుసు హౌ హీ హాజ్ ఎండెడ్ అప్ విత్ లైక్ జైల్లో ఉన్నాడు ఆయన. సినీ నటి సావిత్రి, మహానటి సావిత్రి, ఈ రోజు వరకు ఆమెకి రీప్లేస్మెంట్ లేదు. బట్ వీ నో హౌ హర్ లైఫ్ ఎండెడ్. సో ఫ్రెండ్స్, సక్సెస్ ఈజ్ నాట్ హ్యాపీనెస్.
సక్సెస్ ఈజ్ నాట్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఈజ్ హ్యాపీనెస్. సాటిస్ఫాక్షన్, మీరు జీవితంలో ఎలా చనిపోతున్నారో, లాస్ట్ మినిట్ లో మీరు ఎలా చనిపోతున్నారో, ఏ దుస్థితిలో చనిపోతున్నారో, ఏ స్థితిలో చనిపోతున్నారో అనేదే ఇంపార్టెంట్. స్టార్టింగ్ నాట్ ద గ్రేట్, ఎండింగ్ ఈజ్ ద గ్రేట్. హౌ యు ఆర్ గోయింగ్ టు ఎండ్ యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రై ఫర్ సాటిస్ఫాక్షన్, నాట్ ఫర్ సక్సెస్. ద డిఫరెన్స్ ఆఫ్ సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, హ్యాపీనెస్ కి ప్లెజర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్లెజర్ అంటే మనం ఏ పని అయితే 10 మందికి సహాయం చేయబోతున్నామో ఆ చేసేటప్పుడు కలిగే దాన్ని ప్లెజర్ అంటాము. ప్లెజర్ మనం ఒకరికి ఏదైనా ఒక హెల్ప్ చేస్తున్నప్పుడు, ఆ హెల్ప్ చేస్తున్నప్పుడు మనకి తెలియకుండా ఏదో ఒక సంతోషం కలుగుతుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ ప్లెజర్. దెన్ వాట్ ఈస్ హ్యాపీనెస్? ఆ పని చేసేసిన తర్వాత మీరు దాని వల్ల వచ్చే రిజల్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు చూసారా? మీరు ఒక విద్యార్థిని చదివించారనుకోండి, ఆ విద్యార్థి గొప్పగా చదువుకుని ఒక డాక్టర్, ఒక కలెక్టర్ అయినప్పుడు మీరు పొందే ఆనందం ఉంటుంది చూసారా? దట్ ఈస్ వాట్ హ్యాపీనెస్. సో ట్రై ఫర్ హ్యాపీనెస్, అల్టిమేట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ అల్టిమేట్, ప్లెజర్ ఈజ్ మొమెంటం. సో హ్యాపీనెస్ కాదు, ప్లెజర్ కాదు, హ్యాపీనెస్ కావాలి. సక్సెస్ కాదు, సాటిస్ఫాక్షన్ కావాలి. ఇద్దరు ఐటీ భార్య భర్తలు, ఇద్దరికి 5 లక్షల శాలరీ, 2.5 లక్షలు 2 లక్షలు ఇద్దరు శాలరీ, ఇద్దరు వాళ్ళకి ఇద్దరు పిల్లలు. సో బ్రహ్మాండ గ్రేటర్ కమ్యూనిటీలో బ్రహ్మాండమైన హౌస్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్, ఆల్ ఎమ్యూనిటీస్. ఇద్దరు పొద్దున 8 పోతే రాత్రి 9కి వస్తారు. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్. ఏమే కొంచెం సుమతి కొంచెం కాఫీ ఇవ్వే అంటాడు. అంటే ఆమె ఏమంటది, ఏమా నేను కూడా పని చేస్తున్నాను కదా, కాఫీ పెట్టుకోలేవా, కాఫీ పెట్టి ఇవ్వాలా నీకు, మొదలైంది. ఇద్దరు ఎర్నింగ్ మెంబర్సే. సరే ఏ కాఫీ అడిగాను దానికి విరుచుకుపడిపోవాలా, సరే నేనే పెట్టుకుంటా ఏం చేస్తాను అని పెట్టుకున్నాడు. కాఫీ తాగాడు. కాఫీ తాగిన తర్వాత ఇప్పుడు ఎలా అడుగుతుంది, నువ్వు తాగేసావా, నాకు కూడా కప్ ఇవ్వచ్చుగా. అరే నువ్వు అడగలేదు కదా, అడగకపోతే ఇవ్వకూడదా? నేను నీతో పాటు సమానంగా పనిచేస్తున్నాను కదా, నేను తాగితే మాత్రం నీకు తెచ్చియాలి, నువ్వు తాగితే మాత్రం నాకు తెచ్చివో. నీకో రూల్ నాకో రూలా? ఇది సమస్య. కొడుకు పొద్దున్నే హాస్టల్లో వేస్తారు, వాడికి 2 ఆయాలు. అంటే వాడికి అన్నం పెట్టాలన్నా తప్పుగా అనుకో దయచేసి, వాడికి ముడిగడు కాదన్నా కూడా ఆయాలే. వీళ్ళకి ఏ పని అవసరం లేదు, ఎంతసేపు కంప్యూటర్లో పెట్టి కూర్చుంటారు. వాళ్ళ పని మనిషి ఉంది, అమ్మాయి పేరు రత్తాలు. లలలా లలలా లలా ఇల్లే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అనుకుంటూ రోజు హ్యాపీగా వచ్చి పని చేసుకుని అమ్మాయి టక 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 వెళ్ళిపోతా ఉంటది. ఈవిడికి ఆశ్చర్యం, నేను 5 లక్షలు సంపాదిస్తున్నాం, 3 పిల్లలు, ఇద్దరం బ్రహ్మాండం, గ్రేటర్ కమ్యూనిటీ, ఇంతమంది ఉన్నాం, ఏంది ఇది, ఎలా ఈ రత్తాలు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏ రోజు కూడా దానిలో ఒక కోపం కానీ బాధ కానీ, అయ్యో నేను నా దగ్గర డబ్బులు లేవనే ఆలోచన కానీ లేదు. ఎందుకు ఇలా సంతోషంగా ఉండగలుగుతుంది అనేటువంటి ఈ అమ్మాయికి అనుమానం వచ్చింది. ఓ రోజు పిలిచింది, రావే రత్తాలే, అమ్మగారు చెప్పండి అమ్మగారు ఏం కాదు. అది కాదే, నాకు 5 లక్షలు వస్తున్నాయి మా ఆయనకి నాకు కలిపి, మేమన్నా అన్ని చక్కగా అన్ని ఏది కావాలంటే అమర్చుకోగలుగుతాం, కారు ఉంది, హౌస్ ఉంది, అన్ని రకాల ఏసీలు బీసీలు డీసీలు అన్నీ ఉన్నాయి, మేమే హ్యాపీగా లేదు. నువ్వు చూస్తే ఎప్పుడు ఎగురుకుంటూ చెంగుమని తిరుగుకుంటూ టకటగా పని చేసుకుంటూ వెళ్ళిపోతావు, ఇప్పుడు ఏడ్చినట్టుగా కూడా బాధపడినట్టు ఉండదు, ఎలాగే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడిగింది. ఇప్పుడు ఆ రత్తాలు చెప్పిందంటమ్మా, మా ఆయన పచ్చి తాగుమోతుమ్మా, రోజు వస్తాడు, బాగా డోస్ వేసుకుని వస్తాడు, మధ్య మధ్యలో అడపా తడపా 2 తగిలిస్తూ ఉంటాడు, కానీ నేనంటే ప్రాణం తల్లి. ఏదో వాడు పొద్దున్న లేస్తే రాత్రి దాకా కష్టపడి వస్తుంటాడమ్మా, ఏదో వాడు తాగు, వాడిని ఆపద్దు ఆపరా అంటే ఇంకా పెంచుతాడు, అందుకని వాడిని నేను అప్పుడప్పుడు నేను చూడనట్టు పోతా ఉంటాను. ఆటో నడుపుతాడమ్మా, ఆదివారం ఆటో వేయడు, ప్రతిరోజు పిల్లల్ని వాడే స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆటో ఎక్కడున్నా సరే ఆటో తీసుకొచ్చి ఇంట్లో దిగబెడతాడు. ఆదివారం ఆటో వేయడు, ఆదివారం సాయంత్రం అయితే మేమందరం సరదాగా సినిమాకో షికార్కో గుడికో ఎక్కడికో వెళ్తామమ్మా, మాతోటే ఉంటాడు. నేనంటే పంచ ప్రాణాలు తల్లి, నేను ఎప్పుడైనా సరే అలిగానంటే నా దగ్గర రత్తాలు అలగమాకే అలగమాకే అంటాడు. ఎన్ని గొడవలున్నా సమయానికి మేమందరం హ్యాపీగా ఉంటాము. నేనంటే పంచ ప్రాణాలు, నా బిడ్డలంటే పడి చచ్చిపోతాడు, నాకు ఎందుకమ్మా ఇంకా బాధ, ఏదో వాడు తాగొస్తుంటాడు, వాడి అలవాటు అది, వాడిని నేను అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగితేనే కదా నా జీవితంలో ఆనందం. అటువంటి భర్త నాకు దొరకడం అదృష్టం అని చెప్పేటప్పటికి ఈవిడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు మనుషుల్ని మనస్తత్వాల్ని అర్థం చేసుకునే దాంట్లోనే మీ హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ గురించి వెతకొద్దు, హ్యాపీనెస్ మీతోటే ఉంది, మీ పక్కనే ఉంది, మీతోటే తిరుగుతుంది, దాన్ని గుర్తించండి చాలు.
అదేదో సినిమాలో చెప్తాడు, అత్తారింటి దారిలో నన్ను గుర్తించు లేదంటే క్షమించు అంటాడు కదా. అలాగే హ్యాపీనెస్ కూడా మిమ్మల్ని అదే విధంగా రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి. ఫ్రెండ్స్, మంచి చెడు ఎప్పుడు కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాయి, యుగ యుగాలుగా, తరతరాలుగా. ఆ రోజుల్లో రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. ఆ రోజుల్లో దుర్యోధనుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఓకే, ఒక సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అద్భుతమైనటువంటి సైంటిస్ట్, ఎన్నో ఆవిష్కరణలు చేసి ఒక జాతికి గర్వంగా నిలిచాడు. అదే సైంటిస్ట్ బిన్ లాడెన్ ఒక సైంటిస్ట్ అనేటువంటి ఒక నేమ్ కి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి. సో మంచి చెడు కలిసి ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఎమోషనల్ డిజాస్టర్ క్రికెట్ ప్లేయర్ లో వినోద్ కాంబ్లీ, శ్రీశాంత్ అనేవాళ్ళు ఒక ఎమోషనల్ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి ఆవేశాలకి లోనయ్యి వాళ్ళ కెరియర్ నే పాడు చేసుకున్నారు. మిస్టర్ కూల్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, ఎప్పుడన్నా మీరు ఆవేశాలకి లోనైనట్టు కానీ చూసారా? మీరు చూడలేదు. అందుకే అంత అద్భుతమైన కెరియర్ వాళ్ళు సృష్టించుకోగలిగారు. విజయ్ మాల్యా బ్రహ్మాండమైన బిజినెస్ మ్యాగ్నెట్, నీరజ్ మోడీ ఎంతో ఆవిష్కరణలు చేశాడు, కానీ చివరికి ఏమయ్యారు? అదే ఒక సైడ్ రతన్ టాటా, ఆయన సంపాదనలో ప్రతి రూపాయి 10 మందికి ఖర్చు పెట్టాలి. అలాగే విప్రో అజిం ప్రేమ్జీ, నేను నా సంపాదనలో నా వాటాతో పాటు నాతో పనిచేసే కార్మికులకు వాటా. సో ప్రతి సెక్షన్ లో, ప్రతి సెక్టర్ లో, ప్రతి సెగ్మెంట్ లో, రెండిట్లో కూడా ప్రతి ఏరియాలో మంచి చెడు కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. నువ్వు మంచి సైడ్ వెళ్తావా, చెడు సైడ్ వెళ్తావా? దట్ ఈజ్ యువర్ డెస్టినీ, దట్ ఈజ్ యువర్ హ్యాపీనెస్. నువ్వు ఏ సైడ్ ఎంచుకుంటావో, ఏ సైడ్ నువ్వు మొగ్గు చూపుతావో తాసులో, ఆ సైడే నీ వైపు ఉంటుంది. నువ్వు హ్యాపీనెస్ కోరుకుంటే హ్యాపీగా ఉంటావు, అన్హ్యాపీ కోరుకుంటే అన్హ్యాపీగా ఉంటావు. కానీ మనం హ్యాపీనెస్ కోరుకుంటూ ఉంటాము, కానీ అన్హ్యాపీగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్, మీ అకౌంట్ బ్యాంక్ లో మీరు 1,00,000 రూపాయలు దాచుకున్నారంటే 1,00,000 రూపాయలకి రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడు. ఇంకా 5,000 సార్ మినిమం డిపాజిట్ 5,000 ఉండాలి సార్ అంటాడు. అంటే మీకు 95,000 ఇస్తాడు 1,00,000 రూపాయలు దాచుకుంటే. 1,00,000 రూపాయలు దాటితే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడు. 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటాడు, ఇంట్రెస్ట్ వేస్తాడు. ఇంట్రెస్ట్ అంటే మనం ఏమనుకుంటాము, డబ్బులు తీసుకునేది మన ఇంట్రెస్ట్, ఇది ఆసక్తి. వాడి ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడం వాడి ఇంట్రెస్ట్ వడ్డీ, మన ఇంట్రెస్ట్ డబ్బులు. సో మనం ఏంటి, డబ్బులు వస్తున్నాయి ఇంట్రెస్ట్ చూపిస్తాము, వాడి ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో ఈ ఇంట్రెస్ట్ కి ఆ ఇంట్రెస్ట్ కి తేడా ఉంది. సో మీ లైఫ్ బ్యాంక్ అకౌంట్ లో 1,00,000 రూపాయలు దాటితే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడు కానీ మీ బ్యాంక్ అకౌంట్ లో. కానీ మన లైఫ్ బ్యాంక్ అకౌంట్ లో ఎంత దారుణంగా మనం ఓవర్ డ్రా చేస్తున్నామో ఒకసారి ఆలోచించారా? మీరు ఎప్పుడైతే డిపాజిట్ లేకుండా ఓవర్ డ్రాఫ్ట్ చేస్తే మీరు హ్యాపీగా ఉండలేరు. డిపాజిట్స్ అంటే ఏంటి సార్? లవ్, పీస్, అఫెక్షన్, రిలేషన్షిప్, సర్వీస్, ఎంపతి, హెల్ప్, ఇటువంటివన్నీ కూడా మీరు ఫస్ట్ డిపాజిట్ చేయండి. మీ లైఫ్ అకౌంట్ లో డిపాజిట్ చేయండి. యు డిపాజిట్ లవ్, యు డిపాజిట్ హ్యాపీనెస్, యు డిపాజిట్ అఫెక్షన్, యు డిపాజిట్ రిలేషన్షిప్, యు డిపాజిట్ ఎంపతి, యు డిపాజిట్ హెల్ప్. నార్మస్ అమౌంట్ ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ లో. యూ కెన్ డ్రా ఎనీ అమౌంట్ ఎనీ టైం, నో క్వశ్చన్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్. బట్ ఓన్లీ థింగ్ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఆల్వేస్ వీ ట్రై ఫర్ ఓవర్ డ్రాఫ్ట్. నాకు పీస్ అవసరం లేదు, రిలేషన్షిప్ అవసరం లేదు, ఎంపతి అవసరం లేదు, నేను ఓవర్ డ్రాఫ్ట్, ఎంతసేపు హెట్రెడ్, ఈగో, ఇవే నాకు కావాలి. సో జీవితం ఉంచుకోవడానికి కాదు, 10 మంది పంచుకోవడానికి. మనం ఒక్కరమే కాదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి భావన కనుక మనకుంటే డెఫినెట్ గా మనం హ్యాపీగా ఉంటాం. నేను ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ చూశానండి. నేను ఒక రోజు గుడికి వెళ్తే ఒక ముసలావిడ, 80-90 ఏళ్ల ముసలావిడ కూర్చుని భిక్ష ఎత్తుకుంటుంది. భిక్ష ఎత్తుకుంటుంటే మెట్ల మీద కూర్చుని భిక్ష ఎత్తుకుంటుంది. దగ్గర 100 మెట్లు ఉన్నాయి అనుకోండి సుమారుగా. సో ఒక రిచ్ ఉమన్, అంటే బంగారు గొలుసులు గిలుసులు, ఆహారం బ్రహ్మాండంగా ఉంది, టాప్ గా ఉంది. సో ఈమె ఎక్స్పెక్ట్ చేసింది పాపం ఆమె ఏమన్నా ఇస్తుందేమో అని చెప్పేసి. ఆమె దగ్గరికి రాగానే ఆమె కాళ్ళని టచ్ చేసి అమ్మ హెల్ప్ అనగానే ఆమె చేయి బుద్ధి లేదా నీకు, అలా ముట్టుకుంటావేంటి అని చెప్పేసి విదిలించుకుని వెళ్ళిపోతోంది. ఆ పక్కనే ఉందండి ఒక ఆవిడ చూస్తోంది ఇదంతా పాపం. ఆవిడ దగ్గర డబ్బులు కూడా లేవు, మెడలో పసుపు తాడే ఉంది, బంగారం గొలుసు కూడా లేదు. ఆవిడ గబగబా ఈ ముసలావిడ దగ్గరికి పరిగెత్తిన వచ్చి అయ్యో అని చేతిలోకి తీసుకుని ఆవిడ చేతిలో ఉన్నటువంటి పెరుగన్నం ఆవిడకి తినిపించి
ఆ పక్కనే కొళాయి ఉంటే కొళాయిలో గ్లాస్ మంచినీళ్ళు తాపించి, అమ్మా నా దగ్గర ఒక 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఇది నీ దగ్గర ఉంచుకో, నేను ఈ గుడికి తరచూ వస్తూ ఉంటాను, నీకు ఏదైనా అవసరమైతే నన్ను అడుగు తల్లి అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు చెప్పండి, వేర్ ఈస్ ది హ్యాపీనెస్? వేర్ ఈస్ ది హ్యాపీనెస్? ఫ్రెండ్స్, పుచ్చుకోవడం లేదో, ఇచ్చుకోవడంలోనే హ్యాపీనెస్ ఉంది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఒక్కడివే అనుకుంటే మిగిలిపోతావు, అందరం అనుకుంటే ఆనందంగా ఉంటావు. ఒక్కడివే అనుకుంటే మిగిలిపోతావు, అందరూ అనుకుంటే ఆనందంగా ఉంటావు. ఒంటరిగా ఉంటే నువ్వు ఒక్కడివే, అందరిలో ఉంటే అందరి వాడివి అవుతావు. నీకెంతో విలువ పెరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 లాగి లెంపగా కొట్టిందంట. ఏంటి నన్ను కొట్టావంటే, నువ్వు నాకన్నా చిన్నదానివి, నీకన్నా నాకు వాల్యూ ఎక్కువ, నేను గొప్పదాన్ని, అందుకే కొట్టాను, నోరు మూసుకుని పడి ఉండను. అప్పుడు 8 వెళ్ళి 7 కొట్టింది. 7 కొడితే నువ్వేంది నన్ను కొట్టావంటే, 9 నన్ను కొట్టింది, అందుకని నువ్వు నాకన్నా చిన్నదానివి, అందుకే నిన్ను కొట్టాను అన్నాను. ఒరెవరు ఇదేంటి ఇట్లా కొడుతుందని 7 వెళ్ళి 6ని కొట్టింది. ఏమే నన్ను కొట్టావంటే, 7 నన్ను కొట్టింది, నేనేం చేయాలి, నువ్వు నాకన్నా చిన్నదానివి, వాల్యూ తక్కువ, అందుకే నిన్ను కొట్టాను. 6 5 కొట్టింది, 5 4 కొట్టింది, 4 3 కొట్టింది, 3 2 కొట్టింది, 2 1 కొట్టింది. 1 0 అని కొట్టడానికి చెయ్యి ఎత్తింది. ఏంటి అంటే, అందరూ నన్ను కొట్టారు, నేనేం చేయను, నాకన్నా 0 వాల్యూ లేదు, అందుకే నేను కొడుతున్నానంటే, 1 నిమిషం ఆగు, 1 నిమిషం ఆగు అందంట. ఇది ఆగింది. ఏం చెప్తుందో, నా మాట విను, 1 నిమిషం ఆగు. వాళ్ళందరూ మనకన్నా ఎక్కువని కదా కొట్టారు, ఓ పని చేద్దాం, మన ఇద్దరం కలిసిపోదాం. మన ఇద్దరం కలిస్తే ఎంతండి? 1 పక్కన 0 వేస్తే ఎంత? 10. సో 10 9 కన్నా ఎక్కువ కదా. మన ఇద్దరు వెళ్ళి లాగి బీగుదాం. మనం ఎంతమందిని కొట్టచ్చు? 8 మందిని కొట్టచ్చు. 9 8 7 6 5 ఇంతమందిని కొట్టచ్చు అని 1కి నచ్చింది. అబ్బా భలే చెప్పావే నువ్వు, మనం ఒకే దెబ్బ తిన్నాం, వీళ్ళందరినీ కలిసి కొడదామని చెప్పి వీళ్ళిద్దరు కలిసి 9 దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ 9 1 చెయ్యి ఎత్తింది కొట్టదామని. ఎవరిని? 9ని. అప్పుడు 0 మళ్ళీ చెప్పిందంట, కొట్టద్దు, తప్పు చేస్తున్నావు, అందరం కలిసిపోదాం. అందరం కలిస్తే ఎంత అమౌంట్ అవుద్దో చూడండి. అందరం కలిస్తే ఎంత సంఖ్య అవుతుందో చూడండి. 9 8 7 6 5 5 4 3 2 1 0 987,65,43,210. ఒకటిగా ఉంటే ఒకటే, అందరూ కలిస్తే 937 కోట్లు. ఎంత వాల్యూ ఉంది చూసుకోండి ఫ్రెండ్స్. కలిసి ఉంటే కలదు సుఖం, ఒంటరిగా ఉంటే ఒంటరివే. హ్యాపీనెస్ ఈజ్ విత్ ది పీపుల్. అందరితో కలిసి ఉండు, హ్యాపీగా ఉంటావు ఆటోమేటిక్ గా. ఎందుకంటే నీలో నువ్వే సతమతం అవుతావు, నీలో నువ్వే ఆలోచించుకుంటూ, నీ ఐడియాస్ నువ్వే పంచుకుంటూ, ఎంతసేపు నీ కడుపులో నువ్వు దాచుకుంటూ కుంగిపోయే దానికన్నా 10 మందిని పంచుకో, 10 పెంచుకుంటూ పో, ఆనందం ఉంటుంది. డెఫినెట్ గా నీ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. 4 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, 4 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. 1 సారీ, 2 ఫర్గివ్నెస్, 3 మే ఐ హెల్ప్ యూ, 4 వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఈ 4 అద్భుతమైన వర్డ్స్. ఎప్పుడూ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ని మర్చిపోవద్దు. సారీ, ఫర్గివ్నెస్, మే ఐ హెల్ప్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. సారీ, ఎవరికైనా ఒక సారీ చెప్పాల్సిన అవసరం వస్తే వితౌట్ హెజిటేషన్ సే సారీ. యూ విల్ బి రిలీవ్డ్, యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఎవరైనా సారీ చెప్పడానికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరించండి. ఎస్, దగ్గరికి తీసుకోండి, హగ్ చేసుకోండి, నో ప్రాబ్లం, అయిపోయింది. లెట్ us be friends. హ్యాపీనెస్ ఉంటుంది. ఫర్గివ్నెస్, క్షమాపణ. ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు క్షమించాల్సిన అవసరం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా క్షమించండి. క్షమించాలేపో, ఏదో చేసేవాళ్ళపో కాదు. ఎస్, ఇలాంటప్పుడు మళ్ళీ చేయి మాకు. మే హెల్ప్ యూ. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా చూడే ఒక బోర్డు కనపడుతుంది, మే హెల్ప్ యూ. సో ట్రై టు డూ హెల్ప్. మీరు ఎంత మాక్సిమం హెల్ప్ చేయగలిగితే అంతవరకు చేయండి, మీ పరిధిలో మాత్రమే. యూ నీడ్ నాట్ గో అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ. యూ డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ. దెన్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఈ 4 అంశాలు కనుక మీరు మనస వాచ కర్మణ ఫాలో అవ్వగలిగితే యూ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఆఫ్ యువర్ లైఫ్. యూ విల్ బి డెఫినెట్లీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆఫ్ లైఫ్. మీరు ఫోన్లు వాడతారండి, ఈ ఫోన్లు వాడతారు, మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఫోన్ మనకు ఒక అత్యద్భుతమైన మెసేజ్ ఇస్తుంది. ఎవరన్నా చెప్పగలుగుతారా? అత్యద్భుతమైన మెసేజ్. ఎస్ఎంఎస్ ద్వారా మనకు ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది. ఏంటో చెప్పమంటారా? ఏదన్నా మనకి మెసేజ్ వచ్చిందంటే, స్టోర్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు యూ, స్టోర్ విచ్ ఈజ్
useful to you. Forward, which is useful to others also. Forward, which is useful to others also. Delete, which is not useful. SMS, మనకి మొబైల్ ఇచ్చేటువంటి అత్యద్భుతమైన సందేశం అండి. SMS వచ్చినప్పుడు స్టోర్ విచ్ ఈజ్ యూస్ఫుల్, నీకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని స్టోర్ చేసుకో. ఫార్వర్డ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు అదర్స్ ఆల్సో, ఇతరులకు ఉపయోగపడేది ఉంటే దాన్ని ఫార్వర్డ్ చేయి. డిలీట్ వాట్ ఈజ్ నాట్ యూస్ఫుల్ అట్ ఆల్, ఎవరికి ఉపయోగపడని దాన్ని తీసేసేయి. సార్ ఈ మొబైల్ అంటే నేను చెప్పేది ఈ మొబైల్ సార్, ఈ మొబైల్ మన మైండ్ మొబైల్. ఈ మైండ్ మొబైల్లో కూడా SMS ఏం చెప్తుంది? స్టోర్ వాట్ ఈజ్ యూస్ఫుల్ టు యూ, మీ మెదడులో మంచి మంచి ఐడియాలు స్టోర్ చేసుకోండి. ఫార్వర్డ్ వాట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు అదర్స్ ఆల్సో, వేరే వాళ్ళకు ఉపయోగపడేవన్నీ మీరు వాళ్ళతో పంచుకోండి. ఫార్వర్డ్. డిలీట్ వాట్ ఈజ్ నాట్ యూస్ఫుల్, చెత్త చెదారం తుక్కు దుమ్ము ధూళి అంతా మీ మైండ్ లోంచి తీసేయండి. యూ విల్ బి ది హ్యాపీయెస్ట్. అన్డౌటెడ్లీ సంతోషం అనేది ఎక్కడా లేదు, మనతోటే ఉంది, మన పక్కనే ఉంది, మనతోటే తిరుగుతోంది. దాన్ని గుర్తించండి చాలు. సో లివ్ విత్ హోప్ అండ్ హ్యాపీ. ఎప్పుడూ కూడా మనల్ని మనం తక్కువ చేసుకుంటే హ్యాపీనెస్ లేదు. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. హోప్, ప్రతి మనిషికి హోప్ ఉండాలి, నేను సాధించగల ధైర్యం ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. ఫ్రెండ్స్, కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. కళ్ళు తెరిస్తే శివం, కళ్ళు మూస్తే శవం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. కళ్ళు తెరిస్తే శివం, కళ్ళు మూస్తే శవం. ఆశావాది చూసేది ముళ్ళును కాదు గులాబీని, నిరాశావాది చూసేది ముళ్ళును కాదు గులాబీని. వెరీ సింపుల్. ఎంటైర్ లైఫ్ ఈ 2 లైన్లో ఉందండి. ఆశావాది చూసేది ముళ్ళుని కాదు గులాబీని, నిరాశావాది చూసేది ముళ్ళుని కాదు గులాబీని. దిస్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ది హ్యాపీనెస్. ఎప్పుడైతే మీరు ప్రతిదీ ఆశావాదంతో ఎస్ ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ అని కనుక మీరు ముందుకు వెళితే డెఫినెట్ గా మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఇదేంటి సార్, కనబడుతుందా మీకు? ఇదేంటండి చెప్పండి. పర్లా సర్కిలా? ఇంకో జీరో సార్. జీరో 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 తెలుగులో ఏమంటారు జీరోని? సున్నా. సున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది జీరో, రైట్. ఫ్రెండ్స్, జీరో అని మీరు అంటున్నారు అంటే శూన్యం. జీరో అంటే శూన్యం అని మీరు అంటున్నారు. నేను దీన్ని పూర్ణం అంటున్నాను. ఇది పూర్ణం, ఇది పూర్ణం. మీరు శూన్యం అంటున్నారు, నేను దీన్ని పూర్ణం అంటున్నాను. ఇది చూడండి, ఇది ఎలా ఉందండి? పక్కది పక్కన ఇంకో సున్నా చుట్టాను. ఎలా ఉందండి అది? పెద్ద పూర్ణం అండి. అసంపూర్ణం ఉంది కదా? కనిపించలేదు నాకు. కనిపించట్లేదు. ఏంటండి అది? ఏంటది? అసంపూర్ణం అండి. ఎస్, అసంపూర్ణం. ఎప్పుడైతే దాన్ని క్లోజ్ చేసి చుట్టామో అప్పుడు ఏమైందండి? అది పూర్ణం. మీరందరూ శూన్యం అన్నారు, సున్నా అన్నారు. నేను కాదు, పూర్ణం అన్నాను నేను. సో శూన్యం కాదు, పూర్ణం. జీరో అంటే శూన్యం అనొచ్చు, జీరో అంటే పూర్ణం అనొచ్చు. శూన్యం అనుకుంటే చీకటి, పూర్ణం అనుకుంటే వెలుతురు. కరెక్ట్ ఆర్ నాట్? సో ఎప్పుడు కూడా శూన్యాన్ని శూన్యంగా చూడొద్దు, సున్నాని పూర్ణంగా చూడండి. సున్నా లేకపోతే మన లైఫ్ కి అర్థమే లేదు. ఫ్రెండ్స్, there are 2 people in our life. There are 2 kinds of people in our life. First category, one who gives happiness when he comes. One who gives happiness when he comes. Second category, the person who gives happiness when he goes. ఇద్దరే రకాలండి మనుషుల ప్రపంచంలో. The first category, the person gives happiness when he comes. Second category, the person gives happiness when he goes. అంటే
మొదటి వాడు వస్తున్నాడంటే ఎంతో సంతోషం, ఆనందం. అబ్బా ఒక మంచి వ్యక్తిని కలవబోతున్నాను, ఎన్నో విషయాలు చెప్తాడు, సంతోషంగా మంచి మంచి జోక్స్, హ్యాపీగా ఉంటాడు, నా బాధలని మర్చిపోవచ్చు. ఇంకోటి వస్తున్నాడు, వచ్చాడురా నాయన దరిద్రుడు, వీడు ఎప్పుడు పోతాడా ఏంట్రా బాబు, సంపుతాడు, ఇంకా వచ్చి నసుకుతాడు, అన్ని రకరకాలు ఉంటాయి, వీడు ఎప్పుడు పోతాడా అని ఆలోచనలో ఉంటాం. సో ఫ్రెండ్స్, బి ఏ ఫస్ట్ కేటగిరీ, డోంట్ బి ఏ సెకండ్ కేటగిరీ. మీరు ఎప్పుడున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా మీరు సంతోషంగా ఉండాలి, 10 మందికి సంతోషం పంచుతూ ఉండాలి. అప్పుడే మీకు సంతోషం కలుగుతుంది, సంతోషం మీ వెంటే ఉంటుంది. నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా, నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా, చచ్చినాక నవ్వలేవురా, చచ్చినాక నవ్వలేవురా, నవ్వినా ఏమి లాభము లేదురా, చచ్చిపోయిన తర్వాత ఏం లాభం? సో నవ్వుతూ బ్రతకాలి. ఎలా బ్రతకాలి? గలగల పారుతున్న గోదారిలా, గలగల పారుతున్న గోదారిలా, గలగల పారుతున్న సెలయేరులా, ఆ పచ్చని పైరులా, ఈ పచ్చని వెన్నెలా, హాయిగా గలగల గల పారుతున్న గోదారిలా. ఇది లైఫ్. సో ప్రతి మూమెంట్ ఎంజాయబుల్, ప్రతి నిమిషం ఎంజాయబుల్, ప్రతి సెకండ్ ఎంజాయబుల్, ప్రతి మూమెంట్ హ్యాపీ మూమెంట్. ప్రతి రోజు హ్యాపీ రోజు అవ్వకపోవచ్చండి, ఆ రోజులో ఒక హ్యాపీ మూమెంట్ అని ఉంటుంది. ఆ మూమెంట్ ని స్పార్క్ చేయగలిగిన వాడే రియల్ హ్యాపీ ఫీల్ అవుతాడు, లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇంకా చాలా చెప్పొచ్చు. సో ఆల్రెడీ ఇట్ ఈస్ 9 o'clock. సో బీ హ్యాపీ. హ్యాపీనెస్ అనేది ఎక్కడా లేదో, ఇట్ ఈస్ యాటిట్యూడ్. మీలోనే ఉంది, మీతోనే ఉంది, మీతోనే తిరుగుతోంది, మీ వెంటే ఉంది, మీ వెనకే ఉంది, మీ ముందుంది, మీ పక్కనుంది. దాన్ని గుర్తించండి, ఎంజాయ్ చేయండి. లవ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ ఎ వైట్ పేపర్. వెన్ యూ బోర్న్ ఇట్ ఈస్ ఎ క్లీన్ వైట్ పేపర్. భగవంతుడు అందరినీ ఒకే రంగుగా ఒక చక్కని తెల్లగా సృష్టించాడు. హౌ యూ పెయింట్ యువర్ సెల్ఫ్, హౌ యూ స్కల్ప్చర్ యువర్ సెల్ఫ్ ఈజ్ యువర్ లైఫ్. సో హ్యాపీగా అందమైన బొమ్మని మీ తెల్లకాయతం మీద గీసుకోండి. హ్యాపీ లైఫ్ ని, ఎంజాయబుల్ లైఫ్ ని మీరు మీ లైఫ్ ని మలుచుకోండి. అందరితో సుఖంగా ఉండండి, అందరితో కలిసి ఉండండి. దట్ ఈస్ వాట్ కాల్ రియల్ హ్యాపీనెస్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. సార్, యాజ్ యూజువల్ గా మీరు మొదటి కేటగిరీ వ్యక్తి అండి. మీరు వచ్చారంటే ఆనందాన్ని పంచుతారు, ఆనందాన్ని పెంచుతారు. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా చెప్పారు. ఇటువంటి ఆనందకరమైన మనం ఎన్నో ట్రైనింగ్స్ తీసుకుందామండి ఇంకా వాసు సార్ దగ్గర నుంచి. ఫ్యూచర్ లో కూడా మనం మధ్య మధ్యలో గెట్ టుగెదర్ లా పెట్టుకుందాం. సో కాబట్టి అందరూ స్టే ట్యూన్ టు ఇంపాక్ట్, ఇంపాక్ట్ తో అసోసియేట్ అయి ఉండండి. తప్పకుండా మనం ఇటువంటి సెషన్స్ ఇంకా ఎన్నో చేద్దాం. సో మీరందరూ మీ యొక్క గ్రాటిట్యూడ్ ని మన వాసు గారికి ఎక్స్ప్రెస్ చేయాలంటే హ్యాపీగా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు అందరికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నానండి. ఎవరైనా సరే ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సెషన్ అయిపోయింది అనగానే దబదబా 700 మంది వెళ్ళిపోతున్నారండి. దయచేసి వెళ్ళకండి, అందరితో పాటు ఉండండి. సో సెషన్ కంప్లీట్ ఎంజాయ్ చేయాలి, అదే మన మినిమం బాధ్యత కూడా. సో సెషన్ అయిపోయింది అనగానే ఒక 4-5 డిస్పర్స్ అయిపోతున్నారండి. డోంట్ డూ దట్. ఇట్స్ సభా మర్యాద కాదు. దయచేసి మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఎక్స్ట్రాడినరీ పని ఉంటే అదర్వైజ్ డోంట్ డూ దట్. ఇట్స్ నాట్ కరెక్ట్. Okay, now I'm happy to clarify any doubts. If you have any doubts, I'm very, very happy. Happy evening, sir. Vasu garu. Thank you, sir. Happy evening, sir. చాలా అద్భుతంగా ఉంది మీ ప్రసంగం. చక్కగా చెప్పారు సార్. సక్సెస్ ఈజ్ నాట్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఈజ్ హ్యాపీనెస్. అలాగే బ్యాంక్ డిపాజిట్స్ కావాల్సినవి హ్యాపీనెస్, ఎంపతి, హెల్ప్, సర్వీస్ చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ ఒక ఛాలెంజ్ అండి. అందరికీ ఒక ఛాలెంజ్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో కూడా ఎవరైనా సరే వాసు సార్ చెప్పినట్లుగా సెషన్ చెప్పగలిగితే కనుక నెక్స్ట్ మీకు బెస్ట్ పార్టిసిపెంట్ అవార్డు ఇవ్వబడుతుందండి. నేను ఇస్తాను సార్. 2 రోజులు టైం తీసుకోండి. 2 రోజులు టైం తీసుకోండి సార్. కాదు, ఇప్పుడున్న వాళ్ళు ఎవరన్నా మంచిగా చెప్పగలిగితే, అంటే ఎక్స్ట్రాడినరీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ధైర్యంగా ముందుకు వచ్చి నేను పార్టిసిపేషన్ అని చెప్పిన వాళ్ళకి ఐ విల్ గివ్ ఎ పర్సనల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. ఐ విల్ సెండ్ బై కొరియర్. అదృష్టం అండి, అదృష్టం అంతే. నిన్న బిగ్ బాస్ లో సూట్కేస్ తీసుకొచ్చి దాంట్లో ఏముందో చెప్పనట్టుగా నేను కూడా మీకు ఏమిస్తా అనేది మాత్రం చెప్పను.
ఏదో ఒకటి చేయి. చెప్పరు అంతే. ఓకే సార్, ఓకే సార్, ఐఎమ్ రెడీ సార్, ఐఎమ్ రెడీ సార్. చెప్పండి రెడీగా సో చెప్పిన తర్వాత మీకు మనకి యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లోపు మీరు ఎప్పుడైనా సరే రెడీ అంటే వాసు సార్ ని కనెక్ట్ చేస్తాం, మీ యొక్క కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సార్ వాసు సార్ పోటీగా ఫీల్ అవ్వద్దు, అంటే ఆయన కన్నా బాగా చెప్పాలి అలా వద్దు. మీ స్వతహాగా మీరు ఎలా చెప్పగలుగుతారో అలాగా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఒక నీట్ డెలివరీ ఇవ్వండి సార్. మళ్ళీ సార్ వాసు సార్ పోటీ పడాలి సార్, పోటీ పడేది. మంచి పోటీ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అంతే, కరెక్ట్. మనతో మనమే. చెప్పండి సార్ సార్, వాసు సార్ నమస్తే సార్. చెప్పండి సార్. మా వైట్ పేపర్ మీద మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్, అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ అది మీరు ఇంకా ఇది ప్రతి ఎగ్జాంపుల్ కూడా కళ్ళకి అద్దినట్టు చెప్పారు సార్, చాలా హ్యాపీగా ఉంది. అయితే ఒక మనిషి అనేవాడు అంటే నేను అనే ఒక అహంకారంతో బ్రతుకుతుంటాడు, ఆనందాన్ని కోల్పోతుంటాడు అనే విషయము. అసలు మనిషి అనే విషయాన్ని ఆయన అసలు మనం ఎక్కడ ఎండ్ అవుతున్నాము, ఏ రకంగా ఎండ్ అవుతున్నాము అని తెలుసుకోగలిగితే ఆ నుంచి ఉయికి షిఫ్ట్ అవుతాడని తప్పనిసరిగా నేను నమ్ముతున్నాను సార్. అప్పుడు మనము అనే దాంతో మన సంతృప్తిగా ఉండగలడనేది నా ఉద్దేశం. అయితే ఆ ఐకి ఉయికి మధ్యలో మనిషి అనేది ఎక్కడ ఏంటని తెలుసుకోవాల్సిన సందర్భంలో నాకు వచ్చిన పదాలతో ఒక లైన్ మీకు తెలియపరుస్తా సార్, చిన్న పాట ద్వారా. చెప్పండి. ఓ మాయా జీవా, ఓ మాయా జీవా, ఈ మహిలోని తనువు స్థిరమనుకున్నావా, ఓ మాయా జీవా. కాటి వరకు 5గురే సాయమే సుమా, కాటి వరకు 5గురే సాయమే సుమా, చుట్ట పెట్టిన గుడ్డ చాకలది సుమా, చుట్ట పెట్టిన గుడ్డ చాకలది సుమా, పెట్టిన పిండము కాకులు పాలగును సుమా, పెట్టిన పిండము కాకులు పాలగును సుమా, పట్టి చూడు నీ దేహం వట్టిదే సుమా, మట్టిదే సుమా, ఒట్టిదే సుమా, ఓ మాయా జీవా, ఓ మాయా జీవా, ఈ మహిలో నీ తనువు స్థిరమనుకున్నావా, ఓ మాయా జీవా. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, వెరీ నైస్. ఎక్సలెంట్ సార్. వాసు గారు మనం ఏం చేద్దామంటే డిసెంబర్ ఎండింగ్ కి అంటాక్సీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం మన థియేటర్స్ కి. సార్ మధ్య మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టండి సార్, చక్కగా జోక్స్ పెడదాం. అదే అందుకనే స్పెషల్ థియేటర్స్, అంటాక్సీ, డంసరాడ్స్ అన్ని పెట్టుకుందాం. లేదండి, ఇప్పుడు హ్యాపీ లైఫ్ అనే దానికి ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ దాంట్లో ఖచ్చితంగా. అదే సార్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే క్లోజ్ చేద్దాం. కరెక్ట్ అండి. తర్వాత మన యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ మన అందరం కలిస్తేనే యంగ్ మైండ్స్ హిట్ అవుతుందండి. అదొకసారి మళ్ళా చెప్తున్నాను, చేస్తాం అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడే మన వాసు సార్ చెప్పారు, అది నా ఒక్కడిది కాదు, ఇంపాక్ట్ అందరిది. కాబట్టి అందరం కలిపి చేద్దాం. మన గ్రూప్ తరఫున బ్రహ్మాండంగా చేయాలి. ఎందుకంటే